ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. అరే మోటు, నువ్వు మా అందరినీ ఇక్కడికెందుకు రమ్మన్నావు? పతులు దీన్ని చూడు, ఇది యోగా పుస్తకం. మనం యోగా చేసే శరీరం ఎప్పటికీ ఎంతో దృఢంగాను బలంగానూ ఉంటుంది. నేను దీన్ని చదివి యోగా నేర్చుకుంటాను, జీవితాంతం ఫిట్ గా ఉంటాను. ఒకవేళ నువ్వు యోగా నేర్చుకోవాలనుకుంటే ఏదైనా క్లాసుకు వెళ్ళి నేర్చుకోవచ్చు కదా మోటు. ఎవరైనా యోగా గురువు దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అరే, ఈ పుస్తకంలో ఎన్నో సులభమైన మార్గాలు రాశారు. నేను చదివే నేర్చుకుంటాను, మీ అందరికీ నేర్పిస్తాను. చెప్పండి, నాతో పాటు ఎవరెవరు యోగా నేర్చుకుంటారు? మోటు, ఇలా కేవలం పుస్తకం చదివి యోగా నేర్చుకోవడం చాలా కష్టం. అరే, ఇందులో కష్టమేమీ లేదు. చూడు, అన్నింటికంటే ముందు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ముక్కుకి ఒకవైపు ఇలా ఇదిగో నీ వేలుతో మూసి రెండో వైపు నుంచి దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. చూడు, ఇలాగా. అరే, యోగా ఈ విధంగా నేర్చుకున్నావంటే ఊపిరి కూడా తీసుకోలేకుండా పోతావు. పద, ఇంటికి వెళ్దాం పద. రాను, అస్సలు రాను. నేను యోగా నేర్చుకునే తీరాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే, అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. ఈ ఎక్సర్సైజులు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కాళ్ళని బలంగా చేసే ఎక్సర్సైజులు చేయాలి. ఇక్కడ ఏమి రాస్తుందంటే, ముందు కుడి కాలుని పైకెత్తి మెడకు కుడివైపున పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఎడం వైపు కాలు తీసి ఇలా ఎడం వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు కుడివైపు కాలు ముందుకు తీసుకొచ్చి అరే, ఈ కాలు బయటికి రావటం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? ఇప్పుడు నేను పతులు దగ్గరికి వెళ్లాల్సిందే అనుకుంటా. తనే ఈ కాళ్ళు తీయగలడు. పతులు, ఎక్కడున్నావు? నాకు సాయం చేయి పతులు. మోటు, నీకేమైంది? కాళ్ళు దృఢంగా ఉండటానికి ఎక్సర్సైజులు చేస్తున్నా. పతులు, తెరు, తలుపు తెరు. ఎవరూ లేరు. అసలు తలుపెవరు కొట్టినట్టు? పతులు, కిందకు చూడు, కిందున్నాను. అరే, అలా నవ్వకు. మెడ మీద నుంచి నా కాళ్ళను ముందుకు తీసుకురా. ముందు నన్ను నవ్వుకొని. థ్యాంక్ యూ పతులు. సరే, ఇక యోగాబోతో నిన్ను వదిలేసినట్టే. పద, మనిద్దరం వెళ్ళి టీ కొట్టు బాబాయ్ కొట్లో సమోసాలు తిందాం. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? మరేం పర్వాలేదు, అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను యోగా గురువునే అయ్యే తీరతాను. అరే, నేను నిన్నేమీ ఎగతాళి చేయడం లేదు. నేను నీకు ఒకే ఒక్క మాట చెబుతున్నాను. నువ్వు యోగా గురువు అవ్వడానికి ముందు ఎవరైనా ఒక గురువు దగ్గర నేర్చుకో. అరే, నాకు గురువులు ఎవరు అవసరం లేదు. తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్. ఆహా, అర్థమైపోయింది. ఈ ఎక్సర్సైజ్ తో చేతులు, కాళ్ళు, పొట్ట అన్ని బలంగా ఉంటాయి. భుజాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. అరే, నోరు మూసుకోండి. ఇతరులను చూసి నవ్వటం బుద్ధిలేనితనం. సిగ్గులేదా? అరే, మళ్ళీ నా కాళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు రెండూ పట్టేసినట్టున్నాయి. ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ పతులు దగ్గరికి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. పతులు, నాకు సాయం చేయి. పతులు, కాళ్ళు చేతులు రెండూ ఇరుక్కుపోయాయి. పతులు, నాకు సాయం చేయి.
ఆగండి ఎవరది? ఖచ్చితంగా మోటు అయి ఉంటాడు. ఖచ్చితంగా ఇది ఇంకెవరి పని అయి ఉండదు. ఓయ్ నిన్ను నేను వదిలిపెట్టను. ఎవరు మీరు? మోటు బతులు తప్ప ఇంకెవరు ఇలాంటి పని చేయలేరు. ఎక్కడున్నారు? వదిలిపెట్టను. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఆగండి. పతులు, అరే పతులు, అరే ఇక్కడ అసలు ఎవరు లేరేంటి? అరే అప్పుడప్పుడు కాస్త కింద చుట్టం కూడా నేర్చుకో. అరే మోటు, ఎప్పటికైనా నువ్వు ఒప్పుకో, ఆ యోగా భూతాన్ని వదిలిపెట్టు. ముందు నువ్వు నన్ను సరిచేయి. దయచేసి నువ్వు నవ్వటం ఆపే. మోటు, ఈ రోజు మేమిద్దరం నీకు పాఠం చెప్పాలని వచ్చాం. పాడిస్తాం పాడిస్తాం. ఇప్పుడు నేను అరే మీరు నన్ను బాల్లా చేసి ఆడుకుంటున్నారు. అయ్యో వద్దు, వదిలేయండి. కాపాడు. అయ్యో అమ్మా నాన్న. అరే అరే నన్ను పైకెత్తుకుని తీసుకువెళ్ళొచ్చు కదా. సారీ. వద్దు, ఎవరైనా కాపాడండి. నా మీద అత్యాచారం చేస్తే ఒప్పుకోను. కాపాడండి. ఓయ్ ఏదో ఆ భగవంతుడి దేవుల నైవేద్య తమ్ముడు మళ్ళీ యోగా నేర్చుకుంటానంటూ అక్కడికి వెళ్ళొద్దు. నేను యోగా నేర్చుకునే తీరతాను. అయ్యో నాన్న. ఏయ్ పత్లు, మోటు ఏమయ్యాడు? చాలా రోజుల నుంచి కనపడడం లేదు. అరే చాలా రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదు. అతనికి యోగా నేర్చుకోవాలనే పిచ్చి ఎప్పటికి వదులుతుందో ఏమిటో. అరే పతులు నా స్నేహితుడా, నేను పూర్తిగా యోగా నేర్చేసుకున్నాను. నేను యోగా గురువును కూడా అయిపోయాను. అందుకే ఎవరెవరు యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోండి. కలవాలనుకున్న వారు పురుపురి నగర మైదానం దగ్గరికి వచ్చి నన్ను కలవండి. అరే ఏమిటి విశేషం? మోటు సమోసాలే అడగలేదు. ఓయ్ మోటు నిజంగానే యోగా గురువు అయిపోయాడేమో. తను తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. నేను తన దగ్గర యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నాను. యోగా గురువు మోటూజీ, నేను నా చేతులను దృఢంగా చేసుకోవాలంటే ఎలాంటి యోగా చేయాలి? పూర్ణ రాత్రి ఉత్తమ ఖాదనం అంటే చేతుల మీద రాత్రంతా తల్లకిందులుగా ఉండాలని. తెల్లవారిన తర్వాత వచ్చి నన్ను కలు. తథాస్తు. గురుజీ, నా సైట్ నంబరు పెరిగిపోతూ ఉంది. ఏదైనా ఆసనం ఉంటే చెప్పండి. ఈ కలజోడు నా నుంచి పోయేలాగా చెప్పండి. పూర్ణ రాత్రి ఐ ఓపెనం కరణం అర్థాత్ రాత్రంతా రెండు చేతులతో రెండు కళ్ళని ఇలా తెరిచి పట్టుకోవాలి. రెప్ప వేయకూడదు. ఉదయం వచ్చి కలుసుకో. గురూజీ, నేను నేరస్తుల్ని పట్టుకోవడానికి చాలా దూరం పరిగెట్టాల్సి వస్తోంది. నాకేదైనా ఒక ఆసనం చెప్పండి. గుర్రం కంటే నేను వేగంగా పరిగెత్తాలి. పూర్ణ రాత్రి వరకు నాకు తెలుసు. ఆ తర్వాత చెప్పండి. పూర్ణ రాత్రి హార్ సమస్తాయ నమఖాదనం ఆసనం అర్థాత్ రాత్రంతా గుర్రంలా తిరుగుతూనే ఉండు. రెండు కాళ్ళ మీద చేతుల మీదే తిరుగుతూ ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. ఓయ్ నా తెలివితేటలు ఇంకా మెరుగుపరుచుకునే ఆసనం ఏదైనా ఉంటే చెప్పు నా సహోదరుడా, నా స్నేహితుడా. పూర్ణ రాత్రి శీర్ష ఆసనం కరణం అర్థాత్ రాత్రంతా తల మీదే నిలబడి ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. నాకు తెలిసి మీరెవ్వరూ మోటు చెప్పినట్టుగా చెయ్యకుండా ఉంటే మంచిది.
ఎలా ఉన్నారు నా ప్రియమైన శిష్యులారా? అయ్యమ్మా, మీరు చెప్పిన ఆసనం పుణ్యమా అంటూ ఇప్పుడు సరిగ్గా నుంచోవడం కూడా నాకు చేత కావడం లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు దారంతా పాక్కుంటూనే వచ్చాను. లగైతు నా కళ్ళు అసలు మూసుకోవడం లేదు, పెర్మనెంట్ గా తెరుచుకునే ఉన్నాయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ఎలా నిద్రపోవాలి? అరే నా తలంతా ఎలా తిరిగిపోతుందంటే నేను నిలకడగా నిలబడలేకపోతున్నాను తమ్ముడు. ఓయ్, నా చేతుల్ని పైకెత్తలేకపోతున్నాను. నేను బాక్సింగ్ ఎలా చేయాలి? మోటు, నీ అదృష్టం బాగుండి బాక్సర్ చేతులు పనిచేయడం లేదు. లేకపోతే ఒక్కసారి ఆలోచించుకో, ఈ పాటికి ఏమై ఉండేవాడివో. చేతులు పనిచేయకపోతే మాత్రం ఏంటి, కాళ్ళు పనిచేస్తున్నాయి కదా. పదండి మిత్రులారా, ఈ యోగా గురువుకి మనం కొత్త ఆసనం నేర్పిద్దాం. పదండి. నేను నేర్పిస్తాను. మోటు, ఇప్పుడు నేను కూడా నీకొక ఆసనం చెబుతున్నాను. పూర్ణ దివస రన్నింగ్ ఆసనం. అంటే రోజంతా పరిగెడుతూనే ఉండు. అయితే పరిగెడతాను. అరే, నీ యోగా భూతం ఎప్పటికైనా దిగిందా లేదా? అరే, నా భూతం దిగిపోయింది, కానీ కొట్టాలను పరిగెడుతున్నారే, వాళ్ళ భూతాలు దిగలేదు. వీళ్ళని ఎలా ఆపను? ఇప్పుడే అందిన తాజా వార్త. శాటిలైట్ కి షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఒక బ్లాస్ట్ జరిగింది. దాంట్లో కొన్ని భాగాలు విరిగి నేల రాలాయి. ఈ భాగాలు ఫురిఫురి నగరంలో ఏ ఇంటిపైనైనా పడొచ్చు. ప్రజలకు మేం చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఇళ్లను వదిలి దూరంగా పారిపోవాలి. మోటు, త్వరగా బయటికి వెళ్దాం పదా. ఆ యాంటీనా విరిగి మన ఇంటిపైన పాడొచ్చు. అరే, గుమ్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? తూచ్, వెనకాల ఉంది. మనం కంగారులో తలుపున డైరెక్షన్ నే మర్చిపోయాం. పతులు, నీ తల మీద ఉన్నదేమిటి? ఇట్రా, దాన్ని నేను లాగుతాను. ఆపు, నన్ను జిరాఫీలా మార్చాలనుకుంటున్నావా ఏమిటి? పద, డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళదాం. ఇప్పుడు ఆయన దీన్ని తీయగలరు. పద. ఓయ్ పత్రులు, నా సహోదరుడా, నా స్నేహితుడా, దీన్ని తీయటం అంత తేలిక కాదు. నేను రాత్రంతా ఈ మెటీరియల్ మీద స్టడీ చేస్తాను. రేపు పొద్దున వచ్చావంటే దీన్ని తీసేస్తాను. డాక్టర్ జట్కా, టీవీ స్టార్ట్ అయింది. ఆ టీవీ నీ తల మీద ఉన్న ఈ యాంటీనాతోనే స్టార్ట్ అయినట్టుంది. దీని కాంటాక్ట్ ఇప్పుడు శాటిలైట్ నుండి వస్తోంది. శాటిలైట్ నుంచి ట్రాన్స్మిషన్ అవుతోంది. పత్తులు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కనుక ఈ యాంటీనా దగ్గరలో ఉన్నవన్నీ ట్రాన్స్మిషన్ అవుతున్నాయి. ఒకవేళ పత్తులు ఆకాశంలో గనుక ఉంటే ఏ ప్రదేశంలో ఉన్న టీవీ అయినా చక్కగా పనిచేస్తుంది. అతను రా, కూర్చో, టిఫిన్ తిని కాఫీ తాగు. ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయేంత వరకు నేను నిన్న ఇక్కడి నుంచి కదలనివ్వను, అర్థం చేసుకో. వదులు. అరే, నాకు కాఫీలు టిఫిన్లు ఏమీ అక్కర్లేదు. డాక్టర్ జట్కా, నేను రేపు ఉదయాన్నే వస్తాను. లగైతు, వాళ్ళని మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు? అసలే మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. పతులు, దయచేసి ఆగు ప్లీజ్. పతులు ప్లీజ్ లోపలికి రా. నువ్వు లోపల ఉన్నంత వరకు టీవీ బాగానే వచ్చింది. నేను మ్యాచ్ అంతా చూసేసిన తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకే? అయ్యమ్మా, ఇదేమిటి విచిత్రం! మొత్తం కంట్రీలో ఎక్కడ టీవీ రావడం లేదు, కానీ పతులో ఉంటే టీవీ ఎలా ఆన్ చేయగలుగుతాం? ఎలా 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 చెప్పండి. పతులు తల మీద శాటిలైట్ నుంచి ఊడిపడిన యాంటీనా చిప్ ఉంది. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీలు పనిచేస్తాయి. ఓయ్, అయితే పత్తులు మా ఇంటికి వస్తాడు. నా బాక్సింగ్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుంది. కాదు కాదు, పతులు నాతోనే వస్తాడు. హ్యాండ్స్ అప్ ఆల్ ఆఫ్ యూ. పతులు నాతోనే వస్తాడు. నేరస్తుల్ని ఎలా పట్టుకోవడం అనే ఒక షో వస్తోంది. ఆ షో ఇప్పుడు నేను చూడాలి. మీరు తనని ఎలా తీసుకువెళ్తారో నేను చూస్తాను సింగం గారు. అరే, నా స్నేహితుడిని వదిలిపెట్టండి, అతను ఎవరితోనూ రాడు. అయితే ఈ దెబ్బ రుచుడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగండి, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పడం లేదు. నన్ను కిందకు దించు. ఓయ్,
నువ్వు నోరు మూసిన బుద్ధ మీద ఉండు, లేదంటే నా పంచిబాబుతో నిన్నే టీవీగా మార్చేస్తాను. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, ఇది కిడ్నాప్ అండి, మీకు కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. వాళ్ళు కిడ్నాప్ రిపోర్ట్ ఇవ్వడానికి చివరికి నా స్టేషన్ కే కదా రావాలి. నేను ఆ రిపోర్ట్ రాసుకోను కదా. ఇప్పుడు నువ్వు వెంటనే మా ఇంటికి వస్తున్నావు, తక్షణం మా టీవీ ఆన్ చేస్తున్నావు. ఆగు, మర్యాదగా చెప్తున్నాను, ఆగు ప్లీజ్. 1 గంట సేపు మా ఇంటికి వచ్చి వెళ్ళు, నేను ఆ షో ఖచ్చితంగా చూడాలి. అయ్యమ్మా, నేను ఇంటిలో నీకు ఇడ్లీ పెడతాను, దోశ కూడా పెడతాను. ఆగు. అరే నాకేమీ తినాలని లేదు. బాయ్ బాయ్ చింగం గారు. డాక్టర్ జట్కా, మీరు రివర్స్ గేర్ ఎందుకు వేశారు? ఫ్రంట్ గేర్ వేయండి. మోటోబోతులు సడన్ గా వచ్చి కారు వెనకాల పడుతున్నారు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు కారు వేగాన్ని పుంజుకోలేకపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుని వెళ్తావు? ఇప్పుడు బాక్సర్ చేతులోంచి తప్పించుకున్నావు, కానీ తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు? నా చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను ఇప్పుడు yes. చూడండి డాక్టర్ జట్కా ఎలా గోల్ వేశాడు. టీవీ చూడండి, ఇది ప్రపంచంలో కల్లా ది బెస్ట్ గోల్. గోల్ సంగతి దేవుడు అరుగు గెస్టిట్టే. ముందు కారులోంచి కిందికి దూకేయి. ఏంటి ఇది నిజమా? అవును బాస్, ఇది నిజం. పతులు తల మీద ఉన్న యాంటీనా ఎలాంటిదంటే తను ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీ ఆన్ అయిపోతుంది. నా దుర్మార్గమైన బుర్రలో ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఈ జాన్ అవుతాడు డాన్. మనం పతులు దగ్గర నుంచి ఆ యాంటీనాని దొంగలిద్దాం, ఇంటింటికి వెళ్లి మన సర్వీసుని అందిద్దాం. ఎవరైతే మనకి డబ్బులు ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్లి మనం టీవీల్ని ఆన్ చేద్దాం. పతులు, నువ్వు శాటిలైట్కి వెళ్ళి దేశ సేవ చెయ్యాలి. మిస్టర్ అయ్యర్ గారిని అడుగు, మేమిద్దరం ఆ శాటిలైట్కి ఇన్ఛార్జులం. అవును పతులు, మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజం. మరో యాంటీనాని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు శాటిలైట్ మీదకి వెళ్లి దేశంలో ఉన్న టీవీలన్నిటినీ ఆన్ చేయగలుగుతావు. ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎవరూ ఏది చూడలేకపోతున్నారు. పతులు, నువ్వు పైకి శాటిలైట్ దగ్గరికి వెళ్లాల్సిందే. నీ అంతట నువ్వు వెళ్ళకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొస్తాను. వద్దు, నేను ఒక్కనే శాటిలైట్ దగ్గరికి వెళ్ళి నిలబడలేను, నా వల్ల కాదు. మోటు, ఏదో ఒకటి చెయ్యి. చేయటానికే ఉంది, పారిపోదాం పదా. ఆగండి. పతులు
పతులు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అబ్బో! కాపాడండి. పతులు మోటు, నువ్వు నన్ను కాపాడుతున్నావా లేక చంపేస్తున్నావా? పతులు, నీ తల మీద ఉన్న యాంటీనా ఊడి జాన్ తల మీదకి వచ్చింది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేనిప్పుడు అందరిళ్లలోనూ టీవీలు చేస్తాను ఆన్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను, పర్ అవర్ కి ఛార్జ్ చేస్తాను. డాక్టర్ జట్కా, జాన్ అందరి టీవీలు ఆన్ చెయ్యాలనుకుంటున్నాడు, ప్రజాసేవ చెయ్యాలనుకుంటున్నాడు. ఓయ్, ఏమిటి ఇది నిజమో జాన్? అవును, ప్రమాణం పూర్తిగా ఇది నిజమే. జాన్ అనుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనోరంజకమైన ప్రోగ్రాంలు చూడాలి అని. అందుకని నేను హోమ్ టు హోమ్ వెళ్లి సర్వీస్ ని అందిస్తాను. మీరు గొప్పవారు. మీలాంటి వారు ఎవ్వరూ ఉండరు. హోమ్ టు హోమ్ వెళ్లాల్సిన అవసరమే ఉండదు. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మిస్టర్ జాన్, మీరు దేశానికి మహా గొప్ప సేవ చేస్తున్నారు. శాటిలైట్ లో తినడానికి తాగడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఎలాగైనా ఒక నెల లోపల మేము ఇంకో యాంటీనా తయారు చేసి మిమ్మల్ని కిందకి రప్పిస్తాం. ఉంటాం. ఓవర్ అండ్ అవుట్. నో ఓవర్, నో అవుట్. నేను నెల రోజుల పాటు ఇక్కడే ఇలాగే ఉండలేను. మోటు పతులు, నేను కిందకొచ్చి మీ అంతు తేలుస్తాను. ఇప్పుడు ఎంతో ఆనందంగా సరదాగా ఉంది. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన యోగా గురువు మా స్కూల్ కి వచ్చారు పిల్లలకి యోగా నేర్పించడానికి. నేను కూడా ఇక్కడ కూర్చొని నా ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంటాను. యో మ్యాన్, నేను వచ్చేస్తున్నాను. టీవీలో అయితే మీరు చేసే యోగా నేను చాలా సార్లు చూశాను. ఇవాళ నేను డైరెక్ట్ గా కూడా చూసే అవకాశం దక్కింది. ఇక మనం ఈ వెనక గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అప్పుడు నేను నా ఫేవరెట్ యో మ్యాన్ ని అందరికంటే ముందుగా చూడొచ్చు. పద వెళ్దాం. హ్యాపీ, నాకు హెల్ప్ చేయవా ప్లీజ్? నువ్వేం కంగారు పడుకు పినాకి. అయినా కంగారు ఎందుకు? ఈ హ్యాపీ ఇక్కడ ఉండగా. ఇప్పుడు నీకు ఇంకా యో మ్యాన్ కి మధ్యలో ఎవ్వరూ రాలేరు. యా హూ హూ. అదిగో ఇప్పుడు ఇక్కడ నువ్వు చూడొచ్చు నీ ఫేవరెట్ యో మ్యాన్ ని. వావ్ హ్యాపీ, అతను యో మ్యానే. బాబులాల్, మొత్తం అంతా రెడీగా ఉందా? అవును సార్, మొత్తం రెడీగానే ఉంది. ఎస్. ఇవాళ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లలు ఏదైతే ఉన్నారే చాలా చురుగ్గా ఉంటారు. మన రహస్యం బయటపడిందంటే మన కష్టం వృధా అవుతుంది. యో, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు యోగేంద్రన్న, మొత్తం నేను చూసుకుంటాగా. చాలు, నా కోట్లాది మంది ఫ్యాన్స్ ఇలాగే నా షో చూడడం కోసం ఖరీదైన టికెట్లు కొంటూ ఉండాలి. అప్పుడిక కోట్లు సంపాదించడానికి నాకు ఎంతో కాలం పట్టదు. ఎన్నో స్పాన్సర్షిప్లు, ఫ్రీ ఫారిన్ ట్రిప్లు, పెద్ద పెద్ద కార్లు. థ్యాంక్ యూ మై బ్లైండ్ ఫాలోవర్స్. థ్యాంక్ యూ. యో యో. హ్యాపీ, ఈ యో మ్యాన్ ఒక పెద్ద మోసగాడు. అవును. ఇప్పుడు ఇక వెళ్దామా బాబులాల్? ఇంకా కొంతమంది జనాల్ని పిచ్చి వాళ్ళని చేయటానికి, అంటే నా ఉద్దేశం వాళ్ళకి యోగా నేర్పించాలి. యో మ్యాన్ ఒక మోసగాడయ్యాడు. పినాకి, మనం ఇప్పుడు ఏం చేద్దామో చెప్తావా? హ్యాపీ, షో స్టార్ట్ అయిపోబోతుంది. నేను అతన్ని ఛాలెంజ్ చేసి అందరి ముందు ఓడించేసి పారేస్తాను. ఏమనుకుంటున్నాడు? అప్పటి వరకు నువ్వు ఇక్కడుండి నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటావా అతన్ని ఓడిస్తూ? ఏసీలను ఆపివేయండి.
మీ ఫ్యాన్లు కట్టేయండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసాడు మీ కూలెస్ట్ యోగా గురువు గారు, మీ ప్రియమైన యో మ్యాన్. అరే అరే, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది ఈ భూతానికి సాక్ష్యాలు? ఇక్కడ 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 కూడా లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఏం దాచుంచారబ్బా? ఇందులో ఒక బాబులాలేంటి, అతని మొత్తం పరివారాన్ని ఇందులో సర్దేయచ్చు. అరే, ఈ బాబులాన్ని వెతుకుతూ వెతుకుతూ నా తల ఎక్కడ పడిపోయింది. చూస్తుంటే ఇప్పుడు ఇక నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటా. అని ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ యో మ్యాన్ గారు, నా పేరు పినాకి. ఇవన్నీ అయితే ఎవరైనా ఎక్సర్సైజ్ చేయగలుగుతారా? చూస్తుంటే పినాకి ఒక కొత్త రకం యోగా నేర్పిస్తాడనిపిస్తోంది. ఏమంటున్నావు నువ్వు ఆకతాయ్? నా ఉద్దేశం అబ్బాయి ఇదే, నేను మీకంటే బాగా యోగా చేయగలనని చెప్పాను. నాకు మా అంకుల్ సూరి నేర్పించారు. అయితే నేను కూడా స్టేజ్ మీదకి వచ్చేనా మరి? లేదు లేదు, స్టేజ్ పైకి రావాల్సిన అవసరం ఏముంది పినాకి బాబు. నువ్వు అక్కడ నుండి ప్రశాంతంగా యోగా చేస్తూ ఉండు, అలాగే యోయో అంటూ ఉండు. దాని అర్థం మీరు నన్ను చూసి భయపడుతున్నారన్నమాట. ఒకవేళ నేను చేసే యోగా ఫోజులు మీరు ఎక్కడ పెట్టలేకపోతారేమో అని. అవునా? ఇప్పుడు ఒక పిల్లాడు చేసే యోగా ఈ యోమ్యాన్ చేయలేకపోవడమా? సరే, ఇక రా స్టేజ్ మీదకి. ఇప్పుడు చూడు, ఇక మీ అంకుల్ నేర్పించిన యోగా పరిస్థితి ఏమవుతుందో. ఇప్పుడు చిక్కాడు నా చేతికి. పినాకి, అది నీ ఏరియా, ఇంకిదంతా నా ఏరియా. ఎందుకంటే యోగా కోసం కొంచెం స్థలం అవసరం ఉంది కదా. టీవీలో అయితే మీరు చేసే యోగా నేను చాలాసార్లు చూశాను. నేను మీకంటే బాగా యోగా చేయగలనని చెప్పాను. మీకెంత కావాలంటే అంత జాగ్రత్త పెంచుకోండి. నేను మీ బండారం బయట పెట్టి తీరుతాను. తప్పకుండా అబ్బాయి, తప్పకుండా. అరే అద్భుతం! యోగాలో ఛాలెంజ్ చేసుకోవడం అయితే నేను మొదటిసారి ఎక్కడే చూస్తున్నాను. దీన్ని తప్పకుండా షూట్ చేస్తే రాలే. మన యోగాని స్టార్ట్ చేసే ముందు కొన్ని స్ట్రెచ్చింగ్లు చేస్తే బాగుంటుంది పినాకి. ష్యూర్ యో మ్యాన్ గారు. అయితే ఇది ఒక యాంటీ గ్రావిటీ స్ట్రెచెస్. అరే ఏంటిదే? వావ్! ఏమైంది పినాకి బాబు, ఇప్పటి వరకు నువ్వు ఇంకా ఇది మొదలు పెట్టలేదా? తప్పకుండా. చూడండి, నాకు తెలిసి అంకుల్ స్ట్రెచింగ్ కూడా సరిగ్గా నేర్పించలేదు అనుకుంటా. అయ్యో, నువ్వు కింద పడిపోయావా? తప్పు నాదే. నేను నీకు ఇంకా కొంచెం తేలిగ్గా ఉండే ఆసనాలను ట్రై చేస్తాను, ఓకేనా? చూస్తూ ఉండు యో మ్యాన్, నువ్వు చేసిన మోసాలని అందరి ముందు బయట పెట్టి తీరుతాను ఈరోజు నేను. చాలా బాగా చేస్తున్నావు. అరే వావ్ పినాకే, ఎంత త్వరగా నువ్వు ఈ ఆసనం వేసావు. ఆహా, సూపర్. ఓ షంటో, నువ్వు కూడా కొంచెం ట్రై చేయొచ్చు కదా. చేస్తూనే ఉన్నాను కదా సార్. చింటూ మింటూ, అక్కడేం చేస్తున్నారు మీరు? కాస్త ఇక్కడికి వచ్చి స్ట్రెచింగ్ లో నాకు సాయం చేయండి. అయ్యో, స్ట్రెచింగ్ లో సాయం ఇంకా చాలా అబ్బాయి, ఇప్పటికే చాలా చేసేసాం. ఇప్పుడిక నువ్వు ఈ సులభమైన ఆసనాన్ని వేసి చూపించు. ఇదేంటిదే, ఎలా చేశారు మీరు? అని ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పాను కదా పినాకి బాబు, అన్ని సాధ్యమవుతాయి. ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు వీడి తిక్కు కుదురుతుంది. పినాకి, నేను స్టేజ్ కి కూడి ఎడమ ముందు వెనక అన్ని వైపులో వెతికి చూశాను, కానీ నాకు అసలు ఏమీ దొరకలేదు. మనం ఇంకొక డైరెక్షన్ ని విడిచిపెట్టేసాం హ్యాపీ. ఏంటది? పై వైపు హ్యాపీ, పై వైపు. ఇక్కడ జనాల్ని ఇరికించడానికి నువ్వే ఇక్కడ పైన ఇరుక్కున్నావా? ఈ బాబులాల్ గారు అయితే ఎప్పుడో పప్పులో కాలు వేసేశాడు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ తాడు. జనాల కళల్లో మట్టి కొట్టడానికేనా ఇదంతా?
యో తరువాత చేసే ఆసనం ఏంటంటే తలకిందులుగా నడిచే ఆసనం. అదేంటబ్బాయ్ నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? అవును యో మ్యాన్, మీరు నాకు ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ నేర్పించారు కదా. అప్పుడు నేనేమనుకున్నానంటే మీరు నేను కలిసి ఇక్కడ ఉన్న పిల్లలకి ఇంకా అడ్వాన్స్డ్ యోగా నేర్పిస్తే బాగుంటుందని. అడ్వాన్స్డ్ యోగా? అవును అవును, అడ్వాన్స్డ్ యోగానే. ఏవే ఆసనాలైతే నేను వేశానో మీరు కూడా అవన్నీ వేయాల్సి ఉంటుంది. మనం ఏరోబిక్స్ తో స్టార్ట్ చేద్దాం. మీరు ఆ పేరు వినే ఉంటారు కదా. అవునవును. అరే ఇదైతే నాకు ఒక చిన్నపిల్లలాటే అబ్బాయి, చిన్నపిల్లలాటే. అయ్యో ఇది జస్ట్ పోజ్ మాత్రమే. ఆసనం ఇంకా ముందుంది చూడండి. ఇప్పుడు ఇక ట్రై చేయాల్సింది మీరే హో మ్యాన్. ఇదేమంత తేలిక కాదు, బట్ ఒక్కసారి ట్రై చేయండి. అరే ఏంటి ఇలా ఇరుక్కుపోయాను నేను? రివర్స్ లోనా? ఇదైతే పినాకి కూడా చేయలేడు. మన తర్వాత ఆసనం పేరు తురుక్ స్క్వాసనం. యో ఇప్పుడు దీన్ని ఎక్కడి నుండి పట్టుకొచ్చారు? చూడు అయిపోయింది. అసలైన ఆసనం ఇంకా మిగిలిపోయి అలాగే ఉండిపోయింది కదా. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి బాబులాల్. ఏమైంది యో మ్యాన్, ఎందుకని ఆగిపోయారు? ఇంకొంచెం ప్రయత్నం చేసి చూడొచ్చు కదా. మీరు ఇది తప్పకుండా చేసేస్తారు. అరే బాబులాల్, ముందే చెప్పానుగా. లాగి లాగి నన్ను రబ్బర్ బ్యాండ్ చేసేసావు. ఏదో ఒకటి చెయ్యి. బాబులాల్ బాబాయ్, యోగేంద్ర గారు నిన్నే పిలుస్తున్నారు. కాస్త వెళ్ళి చూడొచ్చు కదా బాబులాల్, త్వరగా వెళ్ళు. అరే అంటే దీని అర్థం యో మ్యాన్ ఒక పెద్ద మోసగాడు అన్నమాట. ఇంకు చల్లి మరి. అవును ధీరు సార్, ఇప్పుడు ఆయన లక్షల మంది ఫ్యాన్స్ ముందు ఆయన రహస్యం మొత్తం బయటపడిపోయింది. అయ్యో పినాకే, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావా? సోషల్ మీడియాలో నీకు వస్తున్న లైక్స్ ని ఒకసారి చూడు. ఇప్పుడు ఇక యో మ్యాన్ అయ్యాడు నో మ్యాన్. ఇప్పుడు నువ్వే యోగాకి ఒక కొత్త సూపర్ స్టార్ అయిపోయావు. ఇవాళ నుండే నువ్వే మా అందరికి యోగా నేర్పిస్తున్నావు, అది కూడా ఒరిజినల్ యోగా. సరేనా? ఓకే ధీరు సార్. ప్రిన్సిపల్ పప్పి, ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా భయపెట్టవద్దని. మీరు భయపడకండి సార్. బయటికెళ్ళి ఆ గోపాల్ని మాధవ్ని భయపెట్టండి. మీకు తెలియకుండా స్కూల్ టైంలో క్లాస్ బయట అందరి ముందు స్కేటింగ్ చేస్తున్నారు సార్. వాళ్ళని తిట్టండి సార్, తిట్టండి తిట్టండి. వాళ్ళని తిట్టాల్సిన అవసరమే లేదు పప్పి, ఎందుకంటే వాళ్ళ యోగా క్లాస్ లో టీచర్ లేరు కదా. అందుకే వాళ్ళు ఫ్రీ పీరియడ్ లో ఆడుకుంటారు కదా. అయ్యో యోగా టీచరా? కానీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. నేను త్వరలోనే వాళ్ళ కోసం ఒక సరైన యోగా టీచర్ ని వెతుకుతాను. ఇదే సరైన అవకాశం పప్పి. యోగా టీచర్ ని అవుతాను. ఇక గోపాల్ మాధవ్ల బ్యాండ్ వాయిస్తారు. సార్ టీచర్ అయితే మీ ఎదురుగానే ఉన్నాడు కదా సార్. అలాగా?
ఎక్కడా? నా ఉద్దేశం నేనే సార్. ఇదిగో చూడండి, పప్పి చేస్తున్న యోగా సార్. యోగా అంతా సరి చేస్తుంది సార్. ఏంటిది? దీన్ని అంటారు కుర్చీ ఆసనం సార్. దీన్ని చేయడం వల్ల మైండ్ చల్లగా అవుతుంది సార్. వా, ఏం చెప్పావు పప్పి? ఓ ఈష్, నువ్వు పడిపోయావు. పడిపోయానా? లేదు సార్, దీన్ని అంటారు దబాల్న పడిన ఆసనం అని. ఈ ఆసనం వేయడం అంత సులభం ఏమీ కాదు సార్. ఏదో ఒకటి. చాలా బాగుంది పప్పి. మైండ్ బ్లోయింగ్ పప్పి, మైండ్ బ్లోయింగ్. ఇక స్కూల్ కి కొత్త యోగా టీచర్ దొరికే వరకు నువ్వే టెంపరీ యోగా టీచర్ అయ్యి పిల్లలకి క్లాస్ తీసుకో. బాగుంది. నేనా? సరే సార్, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను పిల్లలకి బాగా క్లాస్ తీసుకుంటాను సార్. ఇక గోల్మాల్ గ్యాంగ్ కి యోగాతోనే ట్రీట్మెంట్ చెయ్యాలి. బాబా, ఈ రోజు కూడా ఏ యోగా టీచర్ రాదు అనిపిస్తుంది. మంచిదేలే, రెస్ట్ తీసుకున్నాం. లక్ష్మణ్, లక్కీ, పదండి ఫుట్బాల్ ఆడదాం. యోగా క్లాస్ మొదలు పెడతావా? ఇతను పప్పిలాగే అనిపిస్తున్నాడు కదా. పప్పికి చిన్న నవ్వుతారనిపిస్తుంది. ఆహా, నమస్కారం బాబాయ్ గారు, ఎలా ఉన్నారు? బాబాయ్ కాదు, పప్పి గురుగారు అనండి. మీ అందరికి కొత్త యోగా టీచర్ని. ప్రిన్సిపల్ సార్ నన్ను మీకు క్లాస్ తీసుకోవడానికి పంపించారు. మీన్స్ పప్పి ఇప్పుడు యోగా టీచర్? అయితే మన లైఫ్ అయిపోతుంది భయంకర్. సరే, అందరూ కళ్ళు మూసుకోండి. ఇక కాలు చాపుకొని పడుకోండి. ఆహా, బాగుంది. స్లీపింగ్ యోగా, హౌ రిలాక్సింగ్. లేదు 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 లేదు, మీరు పడుకోకూడదు. మీలాంటి స్పెషల్ వ్యక్తుల కోసం నా దగ్గర స్పెషల్ యోగాసనం ఉంది, పనిశాసన్. మీరందరూ ఒక్కొక్క కుర్చీ తల మీద పెట్టుకొని స్కూల్ చుట్టూ ఇప్పుడు 10 రౌండ్లు కొట్టండి. వెళ్ళండి. అయ్యో, ఇదేం యోగారా బాబు. ఈ పప్పికి అసలు ఏ యోగా రాదు, కేవలం మనల్ని ఇబ్బంది పెట్టి తను ఎంజాయ్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈష్, కుర్చీలా. బహుశా పప్పి మీతో ఫేమస్ కుర్చీ ఆసనం వేస్తున్నట్టుగా ఉన్నాడు. అవునా పిల్లలు? నిజంగానే పప్పికి యోగా మీదున్న జ్ఞానం చాలా అద్భుతం. సార్, యాక్చువల్లీ మేము పప్పి గురించి మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాం సార్. లక్కీ ఏమంటున్నాడు? సార్ 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 సార్, తను నన్ను పొగుడుతున్నాడు సార్. నేను ఇలాగే వాళ్ళకి యోగా నేర్పిస్తూ ఉంటే మన స్కూల్ యోగాకి సంబంధించి బెస్ట్ స్కూల్ అయిపోతుందని అంటున్నాడు సార్. లక్కీ అంత పెద్ద విషయం చెప్పాడా? ఈ పిల్లడు చాలా ఫాస్ట్ గా మాట్లాడతాడు సార్. పదండి సార్, మీకు ఈ 5 నమూనాలు, నా ఉద్దేశం ఈ తెలివైన పిల్లలు చేసిన యోగా మీకు చూపిస్తాను. పదండి పిల్లలు, పదండి పదండి పదండి. నేను ఒక్కడే ముందుకు వెళ్ళిపోయాను. లెట్స్ గో. పప్పి గురువు యొక్క యోగా క్లాస్ కి మీకు స్వాగతం. అన్నిటికంటే ముందు ఈ రోజు మనం సార్ కి చేసి చూపించబోతున్నాం బిల్డింగ్ ఆసనం. దీనివల్ల కాళ్ళు గట్టిపడతాయి, అలాగే మెదడు కూడా చురుగ్గా అవుతుంది. ఆహా, భలేగా ఉంది. అద్భుతం. శభాష్. అవునా, మెదడు గట్టి పడుతుందా? అయితే ఈ ఆసనం మీరు కూడా చేయాలి కదా గురువు గారు. చాలు 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 చాలు, దృష్టి పెట్టండి. ఇప్పుడు ఆసనంలో కఠినమైన భాగం రాబోతోంది.
మెల్లగా మీ రెండో కాలు కూడా ఎత్తండి. ఇంతకంటే కఠినంగా ఇంకేమొచ్చిందో కాలా? అప్పుడు మేము పడిపోతాం కదా. గోపాల్, మీ గురువు గారు ఎలా చెప్తున్నారో అలా చేసుకుంటూ వెళ్ళు. యోగా అంతా సరి చేస్తుంది. ఇప్పుడు అసలైన మధ్య. సార్, ఇది బిల్డింగ్ ఆసనం కాదు, బిల్డింగ్ డెమోలిషన్ ఆసనం సార్. ఈ పప్పి మాతో ఇంపాసిబుల్ విషయాలు చేస్తున్నాడు సార్. ఈష్ మాధవ్, నీ టీచర్తో సరిగ్గా మాట్లాడు. ఇది యోగా వల్లనే అవుతుంది సార్. సార్, వీళ్ళు ఇంకా ఆరంభంలో ఉన్నారు. రేపు నేను వీళ్ళకి గట్టి పరీక్ష పెడతాను. వండర్ఫుల్ ఐడియా పప్పి. వీళ్ళకి చక్కగా నేర్పించు, అలాగే స్ట్రాంగ్ గా తయారు చేయి. నేను రేపు మళ్ళీ వస్తాను. ఓకే సార్, ఇక చూడండి ఎలాంటి ఆసనాలు వేస్తారంటే రేపటి నుండి అందరూ చేతి బలం మీద స్కూల్కి వస్తారు. యోగా అంతా సరి చేస్తుంది. ఈ పప్పిని నేను ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాం గోపు? ఒకవేళ మనం అవ్వకపోతే 5 వేలు కలిసిన పిదికిది ఈ యోగా చేయించి పప్పి మనల్ని చేస్తాడు పేషెన్స్ ని. లక్ష్మణ్ సరిగ్గానే చెప్పాడు. గోపు, పద వాయిద్దాం పప్పి ఒక వీపు. పప్పిని గెంటేద్దాం బయటికి. అది కేవలం అవుతుంది యోగా వల్లే. ఈ రోజు ప్రిన్సిపల్ ముందు ఆ రాక్షసుల తిక్క కుదురుతుంది. ఇప్పుడుంటుంది అసలైన మజా బాబా. పప్పి, అయితే ఈ రోజుకి అంతా సిద్ధమేనా? పప్పి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు సార్. పదండి. రండి రండి సార్, త్వరగా రండి. యోగా వల్లే యోగా వల్లే అవుతుంది. యోగా వల్లే అవుతుంది. చూస్తుంటే వీళ్ళు యోగా బాగా నేర్చుకున్నారనిపిస్తుంది. వా పప్పి, బాగుంది. ఇదేం కూల్మాల్ బాబా. సార్, లక్కీ ఏమంటున్నదంటే యోగా క్లాస్ కన్నా ముందు మీరు షూస్ తీసేయండి, లేకపోతే యోగాన్ని అవమానించినట్టే. ఈష్, లక్కీ చాలా మంచి మాట చెప్పాడు. బాగుంది. ప్రిన్సిపల్ సార్, నిన్న మేము చేసిన తప్పు వల్ల మేము బాగా చదువుకొని యోగా మొత్తం నేర్చుకున్నాం. ఏమంటావు మాధవ్? అంతా గురువుగారి దయేగా. ఇప్పుడు మనం యోగాలో బ్లాక్ బెల్ట్. నా ఉద్దేశం పండితులము అని. సార్, వీళ్ళు అసలేమీ నేర్చుకోలేదు సార్. మహాగురువు పప్పి, ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాతో కలిసి మాకు నేర్పించిన ఏదైనా కొత్త ఆసనం వేయండి. మీకప్పుడు మా మీద నమ్మకం కలుగుతుంది. ఏమంటావు మాధవ్? 100% రైట్. రండి మహాగురువులు పప్పి. మహాగురువా? తేలిపోతాయి నీళ్లకు నీళ్లు, పాలకి పాలు. యోగాతో తీరుస్తాం మా ప్రతీకారం. సార్, ఈష్, చాలా అద్భుతమైన ఐడియా. ఆలోచించకు పప్పి, వెళ్ళు వెళ్ళు. మా సూపర్ గురువు గారికైతే యోగా మ్యాట్ కూడా అవసరమే ఉండదు. వావ్! యోగా మ్యాట్ లేకుండా ఎలా అవుతుంది? మనం మొదలు పెడదాం జిలేబీ ఆసనంతో. నాతో జిలేబీ ఆసనం వేస్తున్నారా లేక నన్ను లడ్డు ఆసనం చేస్తున్నారా? ఈ ఆసనంతో అయితే వీపులో ఉన్నటువంటి నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇక మీ వీపు కథకంలాదే ఒక అప్పదం దాకా శబ్దం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారా బాబు? వీపు అప్పడంలా విరిగిపోయింది బాబా. ఇక ఇప్పుడు తల తిప్పే ఆసనం. దీనివల్ల మెదడు యొక్క శక్తి పెరిగిపోతుంది. స్ట్రాంగ్ బ్రెయిన్. బాబా, ఈ యోగాతో అనిపిస్తుంది ఇంకేం జరగాలి అని. చాలా బాగుంది, భలే చేశారు.
నేను ఇలాంటి యోగా ఎప్పుడు చూడలేదు. వా, నా తెలివైన స్టూడెంట్స్, చాలా బాగుంది, అద్భుతం. శభాష్, ఎగ్జామ్ లో 100/100. పప్పి, నీ స్టూడెంట్స్ స్వయంగా యోగా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. బాగుంది. వాళ్ళకి ఇక టీచర్ అవసరమే లేదు. మాధవ్ ఇంకా గోపాల్ మిగతా స్టూడెంట్స్ కి యోగా నేర్పిస్తారు. కానీ సార్, పప్పి, స్కూల్ కి నీలాంటి సమర్థుడైన ప్యూన్ అవసరం చాలా ఉంది. మళ్ళీ నువ్వు నీ డ్యూటీలో జాయిన్ అవ్వు. సరే పిల్లలు, ఏదైనా మీసాల కోసం యోగా ఉందా? ఉంది కదా సార్, మీసాలాసనం. పప్పి, బయట అయిపోతే వచ్చి లోపల కూడా శుభ్రం చేయి. వీళ్ళ గోల్మాల్ వల్ల నా నడుము విరిగిపోయిందిరా బాబా. ఉదయాన్నే 6 గంటలకి లేచి యోగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని మా డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి యోగా సీడీని పెట్టి యోగా ట్రై చేద్దాం. ఓహో, ఓమని అరవాలా? ఓకే, ఇలా కూర్చున్నాం, ఓమని అరిచాం. ఇలా చేస్తుంటే నిద్ర వస్తుంది. యోగా ఎలా చేస్తాం? ఏంటి ఏదో కదులుతుంది? ఏంటి బాస్, భూకప్పవా? ఈ కన్నగడు ఏం చేస్తున్నాడు? ప్లాన్ రెడీగా ఉందా? ముందుగా టీవీలోకి నేను వెళతాను, తర్వాత నేను వస్తాను. నేను వచ్చేసాను. ఇదిగో చేతిలో తాడండి. వీడిని కిడ్నాప్ చేయండి. దొంగ బాబాని నేనే. ఏంటి మాస్టర్ మారిపోయారు? ఓ, చేతులు తల ఎత్తేసాం. మేము చెప్పినట్టుగానే చూస్తాడు కొండం. ఓకే, ఇలా చాపాం. కాలర్ కూడా ఎత్తేసాం. ఓకే, అలాగే చేస్తాను. చూసారా? ఏంటి ఇలా ఇరుక్కుపోయారు? బాగా ఉన్న నేను నూడిల్స్ లా తయారయ్యారే. ఏంటి తమ్ముడు, నీకేమైంది? తమ్ముడు, నువ్వేం దిగులు పడతా అన్నొచ్చాడు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? అరే, ఏంటి ఇన్ని భంగిమలు? నీకు ఇన్ని ఆసనాలు వచ్చాయని నాకు తెలియదు తమ్ముడు. బాగా ఆలోచించాలి. సరే తమ్ముడు, దాన్ని పట్టుకో. తమ్ముడు, గట్టిగా పట్టుకోమని చెప్పాను కదా. సింహాన్ అయిన నేను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మేము నమస్కారం చెప్తామయ్యా. అందరూ ఈ యోగా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము పుట్టినప్పటి నుంచే రెడీ అయ్యా. ఎదిరించి మాట్లాడారంటే మీ తాట తీస్తాను. సరే అయ్యా, ఇదిగోండి కాళ్ళు ఊపుతాను. ఇదేంటి కాళ్ళు ఎగిరిపోతున్నారు? ఈ యోగా సూపర్ గా ఉంది. ఆహా, భలే ఉంది. వాడు మళ్ళీ వస్తాడుగా, అప్పుడు వాడికి ఇంకా సూపర్ గా ఉంటుంది. నా పాత కళ్ళతోడు ఎవరు బద్దలు కొట్టారు? పట్టుకెళ్ళిపోయారు. ఎవర్రాది? ప్రశాంతంగా యోగా చేసుకోనివ్వండి. ఓ, తలకిందులుగా కూడా యోగా చేస్తారా? నాకు ఈ విషయం తెలియకుండా పోయింది. నేను కూడా తలకిందులుగా నిల్చుంటాను. కాళ్ళు ఎత్తలేకపోతున్నానే. ఎత్తేసాను. ఇప్పుడు మేమేం చేస్తామో చూస్తూ ఉండో. బాస్, ఊరికంటే బోర్ కొడుతుంది, అందుకనే చిప్స్ తింటున్నాను. మళ్ళీ నేను పని చేయలేదని కంప్లైంట్ చేయకండి. అందుకనే ఒక చిన్న పని చేసేసి వెళ్తున్నాను. ఎవరు నన్ను వెనకాల కొట్టింది? అమ్మా! అయ్యయ్యో, నేను కాదు. ఏయ్, నా యోగాని పాడు చేస్తావా? నిన్ను రఫ్ ఆడించాలరా. అలాగే వెళ్ళిపో. చేతులు ఎత్తేసాను. ఓకే, ఇలా తిప్పేశాను. మేం కూడా తిప్పుతాం, చూస్తూ ఉండో. రీలో బాస్, ఈ తోపు ఓకేనా? ఇదిగోండి, పట్టుకొని చూడండి. ఓకేరా బాబా. నా పని పూర్తయింది బాస్. ఓం శివోహం, ఓం శివోహం. రుద్ర, ఇదేంటి ఏదో కంపు కొడుతోంది? అబ్బా, ఎన్ని రోజులుగా స్నానం చేయలేదు, ఎందుకు కంపు కొడుతోంది? నన్ను వదిలేయ్. నన్నెందుకు రా లాగ్యం?
తెలివి తక్కువ దద్దమ్మా, నువ్వు మాటలతో చెప్తే వినవు, నా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. మరైతే మేమంతా ఎవరం? మా గురించి తెలియక తమ్ముడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మన బ్యాక్గ్రౌండ్ గురించి తమ్ముడికి ఇంకా తెలియదు అనుకుంటా. ఏంటి వెనకాల చల్లని గాలి వస్తోంది? ఒకవేళ ఇక్కడ ఏసీ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎవరు నన్ను వెనక్కి లాగేస్తున్నారు? ఎవరైనా నన్ను కాపాడండి, నన్ను వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. హలో ఏనుగు సార్, రాకెట్ నా పైకి కాదు కిందకి వదిలే చాలు. సింహం సార్ నమస్తే. నువ్వు మళ్ళీ వచ్చావా? మీకు హాయ్ చెప్దామని ఇలా వచ్చాను. నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదురా. కానీ ఒకటి, నేను అనవసరంగా వచ్చి ఇరిగిపోయానని మాత్రం నాకు బాగా అర్థమైంది. ఇంటిలోనే యోగా చేయడం ఎలా? చేతులని కాళ్ళని సమానంగా లేపాలి. సమయం ముగిసింది. సమయాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. తిన్నగా నించోని ఒంటి కాలు మీద 2 చేతులు పైకెత్తి నించోవాలి. ఇప్పుడు మెల్లగా పడుకొని వెనక నుంచి కాళ్ళని చేతులతో గట్టిగా పట్టుకుని లాగాలి. అలాగే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బాస్ ఏంటి బాస్, వాడు మరీ ఎక్కువగా చేస్తున్నాడు. ఇలాంటప్పుడు టైమింగ్ చెప్పాలంటే నాకు బాగా అర్థమైంది. ఒకసారి దగ్గరికి రండి చూద్దాం. ఓకే బాస్, అలాగే చేసేద్దాం. ఏంటి టైం అవడం లేదు? మధ్యలో స్టక్ అయిపోయినట్టుందే. యోగా వద్దని మా బాబు చిన్నప్పుడే చెప్పింది, నేనే వినలేదు. ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలో అర్థం కావడం లేదే. సూర్యుడు వెళ్ళి చంద్రుడు కూడా వచ్చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఈ టైం మాత్రం రన్ అవడం లేదు. తెల్లారిపోయింది, ఇంకా నేను ఇలాగే ఉన్నాను. తట్టుకోలేకపోతున్నానే, నా వల్ల కావడం లేదు. మాకు ప్లాన్ బి ఏంటో తెలీదు, కానీ ఏం చేయాలో బాగా తెలుసు. నిజానికి ఇదిగో ఇది నీదే బాబు, గుర్తొచ్చిందా? నాతోనే మీరు ఆటలాడతారా? నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇరుక్కుపోయిందే, నేను రాలేకపోతున్నాను. రా 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 రా, అలసిపోయాను. ఏది ఏమైనా ఈరోజు మీరు నా చేతిలో అయిపోయారు. వాళ్ళ బెడ్ తీస్తానని నా బెడ్ తీసుకున్నానే. నా చేతులు కాళ్ళు లూజ్ అయిపోయాయి, నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను. ఇప్పుడు మీకు సినిమా చూపిస్తాను, ఆగండి. ఏంటి బాస్, వీడు మనల్ని ఇలా కట్టేశాడు. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. చాలా రోజులుగా మిమ్మల్ని ఎవరిని నేను చూడలేదు కదా, అందుకని మిమ్మల్ని అందరినీ ఒకసారి కలుద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. మీకు నాకు మధ్య వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి, అందుకని అనవసరమైన మాటలు మాట్లాడి నా టైంని వేస్ట్ చేసుకోను. సో గెట్ సెట్ అండ్ గో. ఏంటిది అద్భుతంగా ఉంది, నమ్మలేకపోతున్నా. ఇవ్వండి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. నా బ్యాగ్. పోలీస్ పోలీస్ పోలీస్. అరవకండి, పోలీసు వచ్చేశాడు. మీరు అనుకుంటే చాలు, నేను వచ్చేస్తానంతే. షేర్ సింగ్ చట్టం కాళ్ళు చాలా పొడుగైనవి. నువ్వు పారిపోవాలనుకుంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి పాటుకుంటాను.
థూ, 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 థూ. ఏంటిది నేను వస్తే నా మఖానే వచ్చి పడింది? ఇలా ఎలా జరిగిందబ్బా? ఇది నా సూపర్ పవర్ అద్భుతం. ఇప్పుడు ఇది అందరికీ తెలుస్తుంది. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. ఇదేమిటి విచిత్రంగా ఉంది, ఏం అర్థం కావడం లేదే. అయితే అసలు పేరు ఏంటి బాస్? దోయో దోయో సింహం మాట్లాడేటప్పుడు మధ్యలో ఎలక మాట్లాడకూడదన్న సంగతికి తెలీదా? గన్ను నా చేతికి. షేర్ సింగ్, మేము వచ్చేసాం. ఇప్పుడు చెప్పు, నువ్వే జైలుకి వస్తావా లేదా 4 తన్ని మేం తీసుకువెళ్తామా? నేను ఇప్పుడు జైలుకి వెళ్లే మూడ్లో అసలు లేను. నన్ను అనవసరంగా మీరు డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ నేను చాలా ఎక్కువగా దోచుకోవాలని వచ్చాను. అరే చెప్పు. షేర్ సింగ్, మా క్యారెట్ ని జాగ్రత్తగా చూసుకోండి, మేము వెంటనే వచ్చి తీసుకుంటాం. విత్ ప్లెజర్ గట్టు గారు. నేను నిన్ను వదిలిపెట్టాను. నీ మీసాలతో పొట్టుగా పెంచుకోకు. అరే షేర్ సింగ్, నీ దగ్గర ఏమైనా శక్తులు వచ్చాయా ఏంటి? నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. గట్టు బొట్టు ఉన్నంత వరకు నేను దొంగతనం చేసిన సొమ్ముల్ని ఎక్కడికి పట్టుకెళ్ళలేను. కానీ వీళ్ళకి ఎలా పాఠం నేర్పించాలో నాకు బాగా తెలుసు. గట్టు నా దగ్గరికి వచ్చాడు. వీడిని ఎలాగైనా మాయ మాటలు చెప్పి వీడిని నా మాయలో దింపి వీళ్ళిద్దరికి తగిన గుణపాఠం నేర్పించాలి. చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? నేను తెలుసుకోవాలి, చెప్పు. ఒక భయంకరమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక యోగి మాత్రం ఉన్నారు. ఆయనే నాకు ఇటువంటి చాలా గొప్ప పవర్ ని ఇచ్చారు. ఆయన పేరు మాత్రం మీకు ఎట్టి పరిస్థితులను ఎప్పుడు నేను చెప్పను. ఇప్పుడు నేను పారిపోయే సమయం వచ్చింది. నా మనుషులంతా ఒక్క దెబ్బకే పిట్టల్లాగా రాలిపోతున్నారు. రండి పారిపోదాం. రండి దాయాబాయా రా రండి, పారిపోవాలి. ఆగండి, ఎక్కడికి పరిగెడుతున్నారు? అందరూ పరిగెడుతున్నారేమిటి? ఇలా అయితే నేను ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏం బాలేదే ఇదంతా. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఏంటిది? ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూస్తాను. నేను అనుకున్నట్టు అన్ని జరుగుతున్నాయి. వేటగాడు తనంతట తానే వచ్చి మన దగ్గర ఇరుక్కుంటున్నాడు. నాకు బాగా తెలుసు, నేను ఇది గెస్ చేశాను కూడా. యోగ్ గురు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా వస్తాడని నేను ముందే ఊహించాను. బాస్, మీరు నిజంగానే యోగా శక్తి నేర్చుకొని ఇవన్నీ చేస్తున్నారా బాస్? లేదా ఏదైనా మ్యాజిక్ నేర్చుకున్నారా బాస్? చెప్పండి బాస్, ఎలా మీ దగ్గరికి అన్ని వస్తువులు వచ్చాయి బాస్? ఇవన్నీ ఎలా చేశారు బాస్? నేను ఏ యోగా నేర్చుకోలేదు, ఏ మ్యాజిక్ కూడా చెయ్యలేదు. ఇది నా రోబోటిక్ గ్లౌజ్ మ్యాజిక్. బాస్, మీ చేతికి ఏమైంది బాస్? ఇదేంటి బాస్? భయపడద్దు.
నా చేతుల్లో ఎటువంటి మహత్యం లేదు. ఇది నా రోబోటిక్ గ్లౌస్ తాలూకా మహత్యం. ఇది నా చేతికి తొడుక్కుంటే ఎటువంటి వస్తువైనా సరే నా చేతికి వచ్చేస్తుంది. ఇది నిజంగా చూడ్డానికి చెయ్యిలాగే ఉంటుంది. అందువల్లే ఎవరికి కూడా నా మీద అసలు అనుమానమే రాలేదు. బట్టుకి యోగా గురువుగా మారిపోయి వాడికి ఎటువంటి పాఠాలు నేర్పిస్తానో మీరే చూస్తూ ఉండండి. వాళ్ళని నేను నా బానిసలుగా మార్చేస్తాను. సూపర్ సూపర్, చాలా బాగుంది. గురుజీ, గురుజీ, నా పేరు బట్టు, తెలిసిందా? నాకు కూడా మీరు యోగా నేర్పిస్తారా ప్లీజ్? నువ్వు ఖచ్చితంగా యోగాని నేర్చుకోగలవు. కానీ యోగా నేర్చుకోవడానికి నీ శరీరంలో బలం ఉంటే సరిపోదయ్యా. మన మనసు అనేది ఎప్పుడు మన ఆధీనంలో ఉండాలి. దీన్ని నువ్వు ప్రశాంతంగా చేయగలవా? చెయ్యునైనా. ఖచ్చితంగా నా గమనాన్ని, నా మెదడుని ఇక్కడే పెడతాను, దృష్టి మళ్లించను. ఈ విషయం చాలా ప్రమాదకరమైన విషయం. ఇదేవి సాధారణమైన విషయం కాదు. నువ్వు యోగా చేయడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీ ఆలోచనలు నీ దగ్గరే ఉంటాయి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు, అలాగే నువ్వు నడుస్తావు కూడా. నీ ఆలోచనలు అనేవి నీ ఆధీనంలో ఉండాలి. అదిగో అక్కడుందే ఆ ఫ్లవర్ వాసన ఒకసారి చూడు. నా మైండ్ లో ఉన్న పాజిటివ్ థింక్ తో దాన్ని నేను కమెంట్ చేయబోతున్నాను చూడు. ఆ ఫ్లవర్ వాస్ నా చేతికి రావాలని నా మైండ్ తో దాన్ని కమెంట్ చేస్తున్నాను, చూసావా? అది ఎలాగొచ్చిందో చూడు. సూపర్, భలే చేశారు. ఇదేవి నా గొప్పతనం కాదు, ఇది యోగా తాలూకు అద్భుతం. మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నీ మైండ్ లో ఎటువంటి ఆలోచిస్తే ఆ విధంగానే జరగాలి. నువ్వు మాత్రం ఎప్పుడు పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. అది మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు ఈ విద్యలన్నీ పూర్తిగా నేర్చుకునే వరకు ఈ విషయాలేవి నువ్వు ఎవరికి బయటికి చెప్పకూడదు. ముఖ్యంగా నీకు ముఖ్యమైన ఫ్రెండ్స్ తో గాని, నీకు కావలసిన వాళ్ళతో గాని ఈ విషయాలేవి చెప్పకూడదు. ఇది నీ వల్ల అవుతుంది కదా? చెప్పను సార్, ఖచ్చితంగా చెప్పను. ఓకే ఓకే, మాటిచ్చావు కదా. ఇక నువ్వు యోగాని ప్రారంభించవచ్చు. ఈ రోజు నుంచే యోగా మొదలుపెట్టు. నీ మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వెప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉండాలి. పాజిటివ్. నీ వల్ల అవుతుందని మాత్రం చెప్పు. శేషి నేషనల్ హైవే పక్కకి వెళ్తున్నాడు. నేనిప్పుడే అటుగా వెళ్ళడం నా కళ్ళతో చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరెవరు? భట్టు గారు, గుడ్ న్యూస్. షేర్ సింగ్ నేషనల్ హైవే వైపు వెళ్తున్నారు. త్వరగా రండి. షేర్ సింగ్ ని తర్వాత పట్టుకోవచ్చు. ముందు నన్ను సరి చేయగట్టు. సార్, చేతులు కాళ్ళు విరిగిపోయేలాగా ఆసనాలు ఎందుకు చేస్తున్నారు బాస్? ఏంటిలా చేస్తున్నారు? ఓహో భట్టు గారు, మీరు ఏం చేస్తున్నారు? అరే గట్టు, నువ్వు నీ ఫిట్నెస్ కోసం బాగా ఎక్సర్సైజ్ చేస్తావు కదా, అలాగే నేను కూడా నా ఫిట్నెస్ కోసం ఇలా చేసి ఫిట్ అవుదాం అనుకున్నా. ఇలా యోగా చేయడం వల్ల మన మనసు, మెదడు క్లియర్ గా ఉంటాయి. ఓహో, మీ బుద్ధి బలాన్ని తర్వాత పెంచుకోండి. ముందు వెళ్ళి శేషం ని పట్టుకోవాలి. రండి, టైం లేదు, రండి. జాగ్రత్త. అదిగో అక్కడది. బాస్ బాస్, మీ గురించి ఇన్ఫర్మేషన్ మీరే ఎందుకు ఫోన్ చేశారు చెప్పారు బాస్? ఇక్కడే ఉన్నారని ఎందుకు చెప్పారు బాస్?
నువ్వు అర్థం చేసుకోలేవు దాయా, నువ్వు అర్థం చేసుకోలేవు. నేనే వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇలా వెళ్తున్నాం రండి అని చెప్పి పిలిచింది నేనే. నేనెంత తెలివైన వాడో, ఎంత గొప్ప ప్లాన్ వేసినో అప్పుడు మీకు అర్థమవుతుంది. గట్టు బట్టు ఏమవుతారు ఇప్పుడు మీరే చూడండి. హలో భట్టు, నేను యోగా గురువుని మాట్లాడుతున్నాను. నేను చెప్పిన ఆసనాలన్నీ నువ్వు తప్పకుండా పాటిస్తున్నావు కదా? చేస్తున్నావా లేదో చెప్పు. నేను ప్రాక్టీస్ చేశాను గురుజీ. చాలా ఆనందంగా ఉంది. సరే బట్టు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావు? గురుజీ, ఇప్పుడు నేను జీప్ నడుపుతున్నాను. షేర్ సింగ్ అనే ఒక దారుణమైన గుండాని వెంబడిస్తున్నాను. చాలా మంచి విషయం బట్టు. ఇది చాలా మంచి సమయం. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ యోగాని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మరవకు. జీప్ డ్రైవింగ్ ని వదిలేసాయి. నీ మైండ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకొని యోగాని మాత్రం అభ్యసిస్తూ ఉండు. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకో. పాజిటివ్ గా నువ్వు ఆలోచించాలి. నువ్వు మనసు లగ్నం పెట్టి ఆలోచించేవంటే జీపు దానంతట అదే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నీ యోగాని అలాగే కంటిన్యూ చేయొచ్చు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని నువ్వు తప్పకుండా పాటించాలి. వాటిని నువ్వు మరవద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను గురుజీ, మీరు చెప్పినట్టే చేస్తాను. వదిలేశాను. మైండ్ పవర్ తో బండి నడుపుతాను. రైట్ సైడ్ తిరుగు. అరే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్. అరే ఆ ట్రక్ వస్తుంది, ఏదో ఒక వైపు తిరుగు. బండి నడపడం తెలియకుండా నడుపుతున్నావా? భట్టు గారు, బండిని నడపండి. నేను చూసుకుంటాను. లెఫ్ట్ సైడ్ వెళ్ళు, లెఫ్ట్ సైడ్, త్వరగా. భట్టు గారు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని బండి తోలుతున్నారా? భట్టు గారు, మీరు ఇలా చేయకూడదు. స్టీరింగ్ ని కంట్రోల్ చేయండి. నేను చూసుకుంటాను. జీప్ ఇప్పుడు నా మైండ్ కంట్రోల్ లో ఉంది. యోగా మైండ్ పవర్ కాంబినేషన్ నీకు అసలు అర్థం కాదు గట్టు. ఇప్పుడు చూడు, ఏ బండినైనా నేను ఢీ కొట్టానా? లేదు కదా. ఇప్పుడు చూడు. భట్టు గారు, తిప్పండి, లేదంటే బండి కింద పడిపోతుంది. ఇదే నీకు నిజమైన పరీక్ష. ఇదే నీకు కఠినమైన పరీక్ష. నువ్వు ఇందులో విజయం సాధించాలి. నువ్వు స్టీరింగ్ పట్టుకోకూడదు. నీ మైండ్ నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. సమాధానం చెప్పు. జీప్ ఆగిపోవు. అరే నేను చెప్తున్నానా, ఆగిపో. ఆగిపో. ఆగడం లేదు గట్టు. సార్, మీరిద్దరూ ఈ మందు కలిపిన పాలు తాగండి, మీకు అంత బాగా అయిపోతుంది. లేవండి సార్. గట్టు, నిన్ను కూడా వాళ్ళు మూర్ఖుండి చేశారు. నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్ళి దెబ్బలు తిన్నావు. ఏం మాట్లాడుతున్నావు? లేదు, అతనే షేర్ సింగ్ కూడా యోగా నేర్పించాడు. నువ్వు చూసావా లేదా? షేర్ సింగ్ దూరంగా ఉన్న వస్తువుల్ని ముట్టుకోకుండా ఎలా తన దగ్గరికి రప్పించుకుంటున్నాడో గుర్తు చేసుకో. నేనేదంతా చూడలేదు, కానీ విన్నాను. అది ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే రోబోటిక్ గ్లౌజుల ద్వారా అలా చేయొచ్చు. ఎవరైనా అలా చేసే అవకాశం ఉంది. నేను దానికన్నా పవర్ఫుల్ గ్లౌజ్ తయారు చేసి పెట్టాను. కావాలంటే మీకు చూపిస్తాను. షేర్ సింగ్ వస్తువులు మాత్రమే తన వైపు లాగగలడు, విసరగలడు. కానీ నువ్వు మనుషులను కూడా నీ వైపు లాగగలవు, విసిరివేయగలవు. ఇప్పుడు నువ్వే చూడు ఏం జరుగుతుందో. ఏం చేస్తున్నారు? నన్ను కిందకి దించండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది పవర్ఫుల్ గా కూడా ఉంది. భట్టు గారు, షేర్ సింగే మిమ్మల్ని ఇప్పుడు ఇలా మోసం చేశాడు. మీరు మోసపోయారు.
ఇప్పుడు మనం తనకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. కానీ బట్టు గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే మనం తనని ఎక్కడైనా వెతుకుతాం. ఐడియా. నాలో ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే తను హైవే నుంచి అడవిలోకి వెళ్ళుంటాడు. అడవిలో ఉన్న తనకి ఖచ్చితంగా ఆకలి వేసుంటుంది. ఇప్పుడు మనం వేసే ప్లాన్ కి తనే మన దగ్గరికి వచ్చి ఇరుక్కుంటాడు. జిలేబీలు. ఓకే బట్టు గారు, ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం. షేర్ సింగ్ ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. బాస్ బాస్ బాస్, అక్కడ నుండి భలే వాసన వస్తుంది బాస్. అడవిలో ఎవరో జిలేబీ చేస్తున్నారు అనుకుంటాను బాస్. బాస్ రండి వెళ్దాం, ఆకలి వేస్తుంది బాస్. రండి వెళ్దాం. ఈ టైంలో జిలేబీ దొరికితే చాలా బాగుంటుంది బాస్. రండి బాస్, వెళ్దాం వెళ్దాం బాస్. మీరు చెప్పడం వల్లే నాకు కూడా ఆకలి ప్రారంభం అయ్యింది. కానీ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఏ వాసన రాలేదే. మంచి జిలేబీ వాసన, జిలేబీ వాసన. ఎవరో అడవిలో చాలా గొప్ప జిలేబీని తయారు చేస్తున్నారు. త్వరగా రండి, వెళ్దాం. రండి రండి. నాకు బాగా ఆకలేస్తుంది. భగవంతుడు నేను అనుకున్నట్టే నాకు ఇచ్చారు. నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. రండి. హలో జెంట్మెన్, ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు షేర్ సింగ్. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. మీకే చెప్పేది, త్వరగా త్వరగా. Allow me to introduce myself, Mr. Sher Singh. అరే, వినాశనానికి మొదటి పేరు గట్టు బట్టు అని అనుకుంటున్నాను బాస్. నోరు ముయ్ దాయా, నోరు ముయ్. నువ్వు నా సైడ్ ఉన్నావా లేక వాళ్ళ సైడ్ ఉన్నావా చెప్పు. ఓ షేర్ సింగ్, నీ గురువు దగ్గరే నేను యోగా నేర్చుకున్నాను, అర్థమైందా? నేనేం చేస్తానో ఇప్పుడు చూడు. ఏంటిది ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? వీల్లేదు. రోబోటిక్ గ్లౌస్ మీరు మాత్రమే ఉంచుకుంటారా? మా దగ్గర ఉండవా? అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతోంది. దాయాబాయా, మీరిద్దరూ వాళ్ళ వ్యాన్ లోకి వెళ్ళి తినడానికి ఇంకేమైనా ఉందో ఒకసారి వెళ్ళి చూడండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఎస్ బాస్. నేను ఇది తినడం పూర్తయ్యే వరకు మీరందరూ వెళ్ళి వాళ్ళిద్దరి సంగతి చూడండి. వాళ్ళంతా చెయ్యండి. వచ్చే ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా ఉంది. నిన్ను వదిలిపెట్టను. అరవకండి. హ్యాండ్స్ అప్ షేర్ సింగ్, యు ఆర్ అండర్ అరెస్ట్. అలా జరగడానికి వీల్లేదు. చాలా టేస్టీగా ఉంది. లేదు లేదు, నేను అనుకున్నవన్నీ చేజారిపోయి నా ఐస్ క్రీమ్ కూడా పోయింది. నేను నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తున్నావు నువ్వు? కొట్టకు. షేర్ సింగ్, ఏం చేస్తున్నావు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఇన్స్పెక్టర్ నా పైన నన్ను కొడతావా? నిన్ను వదిలిపెట్టను.
ఓ షేర్ సింగ్ రా 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 ఓ షేర్ సింగ్ రా 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 నీ వల్ల అయితే వెళ్ళు చూద్దాం. వెళ్ళు ఆ ముసలితో ఫ్రెండ్షిప్ చేయి వెళ్ళు. కాపాడండి, అయ్యో ఈ ముసళ్ళని తినేస్తాయి, వద్దు, నన్ను కాపాడండి కాపాడండి సార్. అయ్యా ఈ ముసళ్ళకి నేను ఆహారం అయిపోతాను. సారీ సారీ గట్టు బట్టు, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి సారీ, లేకపోతే వీటికి నేను ఆహారం అయిపోతాను. జైలుకి వెళ్ళడానికి ముందు కడుపు నిండా భోంచేయ్. ఎవరు ఆకలితో ఉన్నా నేను చూడలేను. షేర్ సింగ్ త్వరగా త్వరగా బాగా తిను, ఎందుకంటే తర్వాత జైల్లో నీకు మంచి భోజనమే దొరకదు. చంబక్ సింగ్ టీ తీసుకొనిరా. ఇదిగో తీసుకొస్తున్నాను సార్. టీయా? నాకు ఇప్పుడు బాగా ఆకలిస్తున్నది. అన్నం తిన్న తర్వాత మళ్ళీ నేను టీ తాగుతాను. టీ నీ కోసం కాదు, నా కోసం తీసుకురమ్మన్నాను. ఇక నీకు జైలు టీ దొరుకుతుంది. నాకు ఆకలిస్తుంది, నేనేదో తినాలి. వీళ్ళసలు మారరు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మన స్కూల్ కి స్పెషల్ యోగా క్లాస్ తీయడానికి వచ్చారు మిస్టర్ పార్కర్. మీ అందరిని ఇరగదీస్తాను. యోగా సరిగ్గా చేయలేదంటే ఇప్పుడు మీకు ఒక మంచి ఆసనాన్ని చూపించబోతున్నాను. ఇదిగో చూసుకోండి. ఎవరు అల్లరి పని చేసింది? ఇలా పడేదంతా ఎవరు? వీడే నా మీద పడ్డాడు. లేదు, తనే నా మీద పడ్డాడు. సార్, ముందు కీమన్ నా మీద పడ్డాడు, కీమన్ మీద రోహన్ పడ్డాడు. ఇలా అలా ఫుట్బాల్ లాగా తిరుగుతూ ఉండొద్దు. నీకు బలం లేదా? పొద్దున్నే పాలు తాగి రాలేదా? అరే ఎవరైనా హెల్ప్ చేయండి. హలో, చెప్పేది మీకే. జాగ్రత్తగా చేయండి, వాళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ ఇద్దరు చెప్పేది వినకుండా ఏం చేస్తున్నారు? ముందు నా దగ్గరకు రండి. మీ ఇద్దరి పైన నేను కన్నేసి ఉంచుతాను. కీమోన్, నువ్వు ఈ యోగా మ్యాట్ మీద మ్యాజిక్ చేయి ప్లీజ్. అప్పుడు నేను యోగా బాగా చేస్తాను. పార్కర్ సార్ దగ్గర నుంచి మ్యాజిక్ మాత్రమే నిన్ను కాపాడగలదు. అప్పల్ పప్పల్ చప్పల్ చాట్, నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి. నేను చేశాను, అందరూ చూడండి, నేను చేసేసాను. ఒరే, ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. నేను చెప్పగానే ఇట్టే చేసేసాడు. ఈ కుర్రాడు అద్భుతంగా చేస్తున్నాడు. స్ప్రింగ్ ని మింగాడా ఏంటి? చెప్పు బుడ్డోడా, నువ్వు ఇంత అద్భుతంగా యోగాని ఎక్కడ నేర్చుకున్నావు? యోగా ఎక్స్పర్ట్ రోహన్ ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, వీడింతవరకు నేర్చుకున్నవన్నీ నేర్పించింది తన గురువు, ఎంతో టాలెంటెడ్ అయిన మిశ్రా సారే. ఒరే భలే, శిష్యుడు ఎంత అద్భుతంగా ఉన్నాడంటే ఇక గురువు ఎంత అద్భుతంగా ఉంటాడో కదా. అతను నంబర్ 1 అయి ఉంటాడు. ఇలా చూడండి మిశ్రా గారు, ఇటువైపు వచ్చి మీ అద్భుతమైన యోగాని మాకు ఒకసారి ప్రదర్శించండి. సరే 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 రోహన్, నేను నీకు ఆసనం నేర్పించాను కదా, దాన్ని చేసి చూపించు. దేన్నంటున్నారు?
అదే ఆ ఆసనం. మంచి అవకాశం రోహన్, ఆలోచించు. యోగా చేస్తే మనం హోంవర్క్ చేయకుండా తప్పించుకోవచ్చు. సార్ 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 రోహన్ ఏమంటున్నాడంటే ఒక వారం వరకు మీరు నాకు రోహన్ కి ఎటువంటి హోంవర్క్ ఇవ్వకూడదు. మీకు ఓకేనా? సరే 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 రోహన్. ఇప్పుడు మీరు దేని గురించిగా చెప్తూ ఉన్నారు? చెప్పండి గురుజీ మిశ్రా సార్. అద్భుతం, అపరూపం, అసమానం. నేను కాసేపు వెళ్ళి అందరూ ఎలా యోగా చేస్తున్నారో చూసొస్తాను. మీ పర్మిషన్ కావాలి గురుజీ మిశ్రా సార్. ఇలా చూడు సిడ్డు బాబు, నువ్వు దీన్ని మనస్ఫూర్తిగా చేయడం లేదు. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. తప్పకుండా సాధించగలవు. ప్రయత్నించు, బాగా గట్టిగా లాగు. అలాగే. అరే, నీ షార్ట్స్ చిరిగిందా? వేరే ఎవరిదైనా చిరిగిందా? ఊరికి వదిలిపెట్టడు. ఒరే భలే, ఇంత కష్టమైన ఆసనాలన్నీ ఎంత తేలిగ్గా సునాయాసంగా వేసేస్తున్నాడు. ఒరే, నువ్వు ఈ ఆసనం కూడా వేసేసావా? నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, అది ఈ ఆసనం ఎప్పటికైనా వెయ్యాలని. బహుశా మీరే మీ శిష్యుడికి ఈ ఆసనం నేర్పించుంటారు. ఒకసారి మీరు కూడా వేసి చూపించండి. రండి రండి మిశ్రా గారు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, నేను చేస్తాను. కానీ నా దగ్గర యోగా మ్యాట్ లేదు కదా. భయపడకండి, వచ్చి మీ శిష్యుడు చేస్తున్న మ్యాట్ పైన మీరు చేయండి. లేదు, ఇది నా మాట. అరే అది చూసారా సార్, నేను ఎంత ఈజీగా చేసేసానో ఈ ఆసనాన్ని. నా వల్ల కూడా అవుతుంది. నేను జీవితంలో ఈ ఆసనం ఎప్పటికీ వేయలేకపోయాను, కానీ మీరు ఒక్క సెకండ్లో వేసి చూపించారు కదా. సార్, నేను కూడా నా ఆసనాలు చూపిస్తాను. మిశ్రా సార్, మీరు జరగండి. నేను ఒక్క ఆసనాన్ని కూడా వేయలేకపోతున్నాను, కానీ రోహన్ యోగా ఛాంపియన్ అయిపోయాడు. ఇవన్నీ ఆ యోగా మ్యాట్ యొక్క మ్యాజిక్ బాస్. అవును, కీమోన్ మమ్మల్ని క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ మ్యాట్ ని మ్యాజిక్ చేసినట్టు మేము చూసాం. అందరూ శ్రద్ధగా గమనించండి. ఈ యోగా ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడు మన రోహన్ గురుజీ ఎన్నో కొత్త యోగాసనాలు చేయబోతున్నారు. ఇదిగో దీని పేరే జిలేబీ ఆసన్. ఇదిగో ఇది పావురంలా ఎగరడం. ఇక దీన్ని ట్యూబ్లైట్ ఆసనం అంటారు. ఇదిగో ఇదే ట్రయాంగిల్ ఆసనం. ఆఖరిగా ఇది ఫుట్బాల్ ఆసనం. అరే రోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? యోగా గురు రోహన్ జీ ఎక్కడికి వెళ్ళాడు? వాడిని పక్కన పెట్టండి. ఇప్పుడు నేను వేసే సాలిడ్ యోగాన్ని చూడండి. రెడీయా సార్? దీన్ని చూసాక ఎవరిది బెస్ట్ ఆసనం అని మీరే చెప్పండి సార్. అరే, ప్రతి ఒక్కరు ఈ ఆసనం వేస్తున్నారు, నా వల్ల ఎందుకు కావట్లేదు? ఇక నేను చూస్తూ ఊరుకోను, నేను కూడా చేసేస్తాను. ఈ ఆసనం పేరు ట్రౌజర్ ని చింపే ఆసనం. ఇంకా దీన్నే బిల్డింగ్ ఆసనం అని అంటారు. చూస్తారే సార్, రండి. రోహన్ డూడ్, నువ్వు ఎక్కడున్నావు? ఓ, ఇక్కడున్నావా? సరేరా, నేను నిన్ను ఓపెన్ చేస్తాను. వద్దు కిమోన్, నన్ను ఓపెన్ చేయకు. నన్ను రోల్ చేయి చాలు. అంటే నన్ను మళ్ళీ స్టేజ్ వైపు తిప్పి రోల్ చేయి చాలు. నేను సిడ్ రాజా బాజా వాళ్ళ వికెట్స్ ని అవుట్ చేస్తాను. అలాగే మిత్రమా. నా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మీరు చూడబోతున్నారు రోహన్ బాల్ లో రోల్ అయితే స్టేజ్ కి వెళ్ళిన వెంటనే 3 వికెట్లు పడిపోయాయి. ఈ యోగా మ్యాట్ నాది. లేదు, ఈ యోగా మ్యాట్ నాది. ఆగండి, లేదంటే చించేస్తా. ఇదేమైనా యోగా క్లాస్ అనుకున్నారా, లేదంటే మారదాన్ అనుకున్నారా?
మ్యాట్ ని నాకివ్వు. ఈ మ్యాట్ నాది. సాలిడ్ సెట్ దేని మీద చేపెడుతున్నాడు? ఆ వస్తువు సాలిడ్ సెట్ కి సొంతం అయిపోతుంది. ఈ దొంగ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ ఈ మ్యాట్ కింద ఉన్నాడా ఏంటి? ఇక్కడ కోడిలా కూర్చున్నావా ఏంటి? పద జైలుకి వెళ్ళి గుడ్డు వెతికని. అరే రే నాకేమైంది ఇది? మర్యాదగా ఆగు, పరిగెత్తద్దు. చట్టం చాలా కఠినంగా శిక్షిస్తుంది. ఇక మనం ఇక్కడ మన నాయకుడు శిలని ఓపెన్ చేయడానికి వచ్చాము. మన నాయకుడు పేరు చెప్పిన వెంటనే అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. అలాంటి మహానాయకుడు మన నాయకుడు. మీరంతా నా యోగా క్లాస్ కు బంక్ కొట్టి వెళ్ళిపోతున్నారా? మీ సర్టిఫికెట్లన్నీ చించి పడేస్తాను. మనం తప్పించుకోవడానికి ఒక మార్గమే ఉంది సార్. మీరు ఆ ఆసనాన్ని వెంటనే ట్రై చేసి చూడండి. అవును సార్, ఈ రోజు చాలా మంచి రోజు. మీ వల్ల అవుతుంది. ఈ మ్యాట్ మీదకి రండి పార్కర్ సార్. ఏమవుతుంది ఈ మ్యాట్ పైన? ఇందులో ఏదైనా మహత్తుందా ఏంటి? సారీ సార్, సారీ. మేము మిమ్మల్ని ఓపెన్ చేస్తాం. ఆగండి, లేదంటే సర్టిఫికెట్ చించేస్తాను. మర్యాదగా నా ఫోటో తీయండి. నా ఫోటోని అందరికి చూపించాలి. ఎంతో కష్టమైన ఈ ఆసనాన్ని నేను వేసి చూపించాను. సార్, ఈ పిల్లలకి పనిష్మెంట్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ కుర్రాడు యోగా గురువు. అతనికి బహుమతి దొరకాలి. ఇక నేను వెళ్ళొస్తాను. సేడ్ మ్యాటే కదా కావాలి, నువ్వు తీసుకో. ఒకసారి ఆ బిల్డింగ్ ఆసన చేసి చూపించు. మ్యాట్ మ్యాజిక్ అయిపోయింది. యోగాతో మనం శరీరపు ఎనర్జీ 10 రెట్లు ఎక్కువ పెంచుకోవచ్చు. ఎనర్జీ మాత్రమే కాదు, మన బుద్ధిని కూడా 10 రెట్లు పెంచుకోవచ్చు. ఏంటి? బుద్ధిని ఎనర్జీని 10 రెట్లు పెంచుకోవచ్చా? ఏంట విషయం? రోజు యోగా చేశారంటే బుద్ధి అయినా ఎనర్జీ అయినా చాలా పెరుగుతూ ఉంటుంది. వావ్, రోజు యోగా చేయడం వల్ల బుద్ధి ఇంకా ఎనర్జీ 10 రెట్లు పెరుగుతుందా? అంటే మా ఏలియన్స్ కూడా మా పవర్ పెంచుకోవచ్చా? ఒకవేళ మా ఏలియన్స్ కూడా ఈరోజు యోగా చేస్తే మేము మా లోపల పవర్ని పెంచుకోవచ్చు. కానీ మమ్మీని ఆర్యని క్యాంప్కి రావడానికి ఎలాగోలా ఒప్పించాలి. ఐడియా! ఆర్య, మమ్మీ త్వరగా బయటికి రండి. ఈ అభిమన్యు ఎందుకు అరుస్తున్నాడు? అస్సలు టైం లేదు, త్వరగా బయటికి రండి. ఇప్పుడేం చేశాడు ఈ అభిమన్యు? ఇప్పుడేమైంది? ఇప్పుడే వస్తున్నావు. ఏమైంది అభిమన్యు? ఎందుకు అరుస్తున్నావు? మమ్మీ, అదే నా స్మార్ట్ వాచ్ ఉంది కదా, తర్వాత చెప్పు. దానితోనే నేను మీతో ఒకసారి కమ్యూనికేట్ చేస్తాను, అలాగే మరోసారి సుప్రీమోతో. నాకు అర్థమవుతుంది, తర్వాత చెప్పు. ఆ స్మార్ట్ వాచ్ ఎక్కడో పోయింది. ఏంటి? మనం త్వరగా స్మార్ట్ వాచ్ ని వెతికి తీరాలి. ఒకవేళ స్మార్ట్ వాచ్ గొట్టెల అంకుల్ చేతికి చిక్కిందంటే మనం హ్యూమన్స్ కాదు ఏలియన్స్ అని ఆయనకి తెలిసిపోతుంది. అభిమన్యు, నువ్వెప్పుడు ఏదో ఒక సమస్యలో ఇరికిస్తూనే ఉంటావు మమ్మల్ని. గుర్తుపెట్టుకో, ఆర్య రాజ్యంలో ఎలాంటి తప్పు జరగకూడదు. రాజ్యం నడపడం ఆపు, ముందు స్మార్ట్ వాచ్ వెతుకు. బహుశా అక్కడుందేమో. ఇక్కడైతే ఏం లేదు. బహుశా అక్కడ ఉంటుందేమో.
ఇక్కడ కూడా లేదు. నాకు తెలిసి ఎక్కడ. అభిమన్యు, నీ చేతి నుండి వాచ్ ఎప్పుడు పోయిందో కూడా నీకు తెలియడం లేదా? నేను ఉదయమే పార్క్ లో జాగింగ్ చేయడానికి వచ్చాను. స్మార్ట్ వాచ్ బహుశా ఇక్కడే పడిపోయి ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. మీరు లేట్ అయిపోయారు. వెళ్ళండి, వెనక లైన్ లో నిలబడండి. కానీ మనం వీళ్ళకి ఎలా చెప్పగలం మనం స్మార్ట్ వాచ్ కోసం వచ్చామని? అలా అయితే ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, మనం ఈ యోగా క్లాస్ లో కూర్చుందాం. ఈ వంకతో స్మార్ట్ వాచ్ కూడా వెతకొచ్చు. యోగాతోనే అవుతుందనిపిస్తుంది. అయితే మనం ఈ క్లాస్ ని గాలి టైట్ ఆసనంతో మొదలు పెడదాం. ఏ ఆసనంతో? గాలి టైట్ ఆసనం. అయితే మనం ముందు ఊపిరి లోపలికి పీల్చుకోవాలి, ఆ తర్వాత బయటకు వదలాలి. అర్థమైంది కదా? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వావ్, ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా నాతో పాటు చెయ్యండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏం చేస్తున్నావు? నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జనాలు ఇక్కడికి యోగా చేయడానికి వస్తారా లేక కుస్తీకా? అభిమన్యు, కంట్రోల్. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడే ఇబ్బంది పడుతున్నాను. ఇక్కడే కూర్చుంటాను. ఏం చేస్తున్నావు అభిమన్యు? మరి అంతలా లోపల బయటకు చేయకు. మనల్ని క్లాస్ నుండి బయటికి పంపించేస్తారు. అయ్యో, క్లాస్ నుండి కాదు మమ్మీ. ఒకవేళ ఈ అభిమన్యు ఇలాగే వేషాలేస్తూ ఉంటే మనల్ని ఈ ప్లానెట్ నుండి బయటికి పంపించేస్తారు. గాలి టైట్ ఆసనం తర్వాత ఇప్పుడు నోరు అదుపు చేసే ఆసనం. మీరు ఈ ఆసనాన్ని ఎంతసేపైనా వేసుకోండి. అయినా మీ నాలుక, నా ఉద్దేశం మీ మనసు మాత్రం నిండదు. అయితే మనం ఇప్పుడు తలకిందులుగా నిలబడాలి. ఈ విధంగా నాలుక లోపలికి, నాలుక బయటికి, నాలుక లోపలికి. ఇదే ఆసనం. ఎలా ఉన్నా కానీ మనం దీన్ని చేసి తీరాలి. లేకపోతే మనం హ్యూమన్స్ కాదు, ఏలియన్స్ అని ఆయనకి అనుమానం వస్తుంది. ఇప్పుడు మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. ఇంకా బలం పెట్టండి, పూర్తి బలం పెట్టండి. ఇంకా నాలుక లోపలికి, బయటికి చేయండి. ఎవరు నన్ను పదే పదే విసిగిస్తున్నారు? ఇక్కడ కాదు, ఇక్కడ చేసుకుంటాను. నాలుగు బయటకు పెట్టిన తర్వాత ఇప్పుడు పిడికిలి ఆన్ ఆఫ్ ఆసనం వంతు. అయితే అన్నిటికన్నా ముందు మీరు మీ 2 చేతుల్ని ముందుకు పెట్టాలి. తర్వాత 2 చేతులు పిడికిలు బిగించాలి. ఆ తర్వాత పిడికిలు తెరవాలి. ఇక దీన్ని ఇలాగే చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. పిడికిలు బిగించండి, పిడికిలి తెరవండి. 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 అయ్యో, ఇప్పటి వరకు వాతావరణం బానే ఉండేది. మరి అకస్మాత్తుగా తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తుఫాన్ ఏదో నేచురల్ తుఫాన్ కాదు. ఇది దాన్ని మమ్మీ తుఫాన్ అయి ఉంటుంది. దీన్ని మమ్మీ ఆపగలదు. మమ్మీ ప్లీజ్ దీన్ని ఆపేయ్. ఏం ఆపాలి? ప్లీజ్ తుఫాన్ని ఆపేయండి మమ్మీ. ఇది మీరు తెచ్చిన తుఫానే. ఓ నో, ఇది నా వల్ల ఎలా జరిగిందో తెలియడం లేదు. ఇదేం తుఫాన్? అకస్మాత్తుగా వచ్చింది, అలాగే అకస్మాత్తుగా వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇది 2 నిమిషాల తుఫాన్ అనుకుంటా గురువుగారు. అందుకే చిటికల వచ్చింది, అలానే చట్టుకుని వెళ్ళిపోయింది. ఓహో, ఈ తుఫాన్ అంతా పాడు చేస్తుంది. ఇప్పుడు మనం 2 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. ఇక్కడికి పవర్ పెంచుకోవడానికి వచ్చాను, కానీ ఈ పవర్ గొడవలో అంతా గడిబిడి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది. మమ్మీ, ఆర్య, పదండి తిరిగి ఇంటికి వెళ్దాం. నీకు సడన్ గా ఏమైంది అభిమన్యు? మరి నీ స్మార్ట్ వాచ్ సంగతి ఏంటి? అది మనం ఇంకా వెతకనే లేదే. మనం దాన్ని వెతకాల్సిన అవసరమే లేదు. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే స్మార్ట్ వాచ్ నా దగ్గరే ఉంది. నేను మీ ఇద్దరికి అబద్ధం చెప్పాను, ఎందుకంటే మీ ఇద్దరిని యోగా క్లాస్ కి తీసుకురావాలని. అభిమన్యు, సారీ. నీ సారీ మాకెందుకు? ఎక్కడ నీ స్మార్ట్ వాచ్? ఎక్కడుంది చెప్పు, చూపి. నా పాకెట్ లోనే. నా స్మార్ట్ వాచ్ ఎక్కడికి పోయింది? ఈ పాకెట్ లోనే పెట్టాను. ఎక్కడికి పోయింది? పవర్ పెంచుకోవడానికి వచ్చాను, ఇప్పుడు పవర్ చూపించే పరిస్థితే లేకుండా పోయింది. చాలు, చాలా ఎక్కువైంది అభిమన్యు. నీ స్మార్ట్ వాచ్ ని బయటికి తీ. ఇప్పుడే తీ. లేదు. ఈసారి నేను నాటకాలు ఆడడం లేదు. నా టెంటికల్స్ మీద ఒట్టు. కానీ ఆ స్మార్ట్ వాచ్ నీ పాకెట్ నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమి తినేసిందా లేక ఆకాశం మింగేసిందా?
నాకు తెలిసి మమ్మీ తుఫాన్లు ఎక్కడికో పోయింది అనుకుంటా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి దాన్ని వెతికి తీరాలి. బ్రేక్ ఫినిష్. ఇక ఇప్పుడు మెడిటేషన్ వంతు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకోవాలి, అలాగే మన బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు టెన్షన్స్ అన్నిటినీ చేయండి దూరం, అలాగే మీ మీద ఉంచండి ప్రశాంతం. నేనేం చెప్పాను? ఇప్పుడు టెన్షన్స్ అన్నింటినీ చేయండి దూరం, అలాగే మీ మెదడు నుంచండి ప్రశాంతం. వెరీ గుడ్. స్మార్ట్ వాచ్ వెతకడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు అందరూ చేస్తున్నారు ధ్యానం, అందుకే నా మీద ఉండదు ఎవరికి ధ్యానం. యాంటీనా సిగ్నల్ ఇస్తుంది అంటే నా స్మార్ట్ వాచ్ ఇక్కడే పోయింది. అయ్యో, ఇది నా వాచ్ ఇక్కడే ఉంది. పడిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేయాలి. ఇది నా స్మార్ట్ వాచే కాదు, కానీ ఇది నా స్మార్ట్ వాచ్ లానే కనిపిస్తుంది. దీన్ని తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు నా వాచ్ దొంగలించావా? అసలు నీకెంత ధైర్యం? హలో, నేనేం వాచ్ దొంగలించలేదు. నా దగ్గర సొంత వాచ్ ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు బాబు. అలా చూడండి, ఈయనే ఈ వాచ్ దొంగిలించారని నాకు అనిపిస్తుంది. అరే దొంగ విధవా, నువ్వే దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చావా? ఏమనుకుంటున్నావు? ముందు ధ్యానం చేయండి. మీరందరూ ఇక్కడ వాతావరణం ఎందుకు పాడు చేస్తున్నారు? నేను ఇక్కడ మెదడు ప్రశాంతంగా ఉంచడం గురించి మాట్లాడుతున్నాను, కానీ మీరు నా మెదడుకే ప్రశాంతత లేకుండా చేశారు. నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. అయ్యో, నాకు అసలు గురుగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తావు? అభిమన్యు, అదిగో చూడు, నీ స్మార్ట్ వాచ్ అక్కడుంది. ఎప్పుడైతే నేను స్మార్ట్ వాచ్ ని చేతికేసుకుంటానో అప్పుడు మజా వస్తుంది. ఇక పదండి పదండి, అందరం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి పదండి. జంతువులో తెలియడం లేదు. ఆగండి, నేను తీసుకొస్తాను. నా గురి పదే పదే ఎందుకు తప్పుతుంది? నేనేదో ఒకటి చేస్తాను. ఈ తుఫాన్ మళ్ళీ సడన్ గా ఎలా వచ్చేసింది? ఈ స్మార్ట్ వాచ్ చాలా బాగా ఇరుక్కుపోయింది. ఎక్కువ బలం పెట్టానంటే గురువు గారే ఎగిరిపోతారేమో. ఇప్పుడు నేనేదో ఒకటి చేసి తీరాలి. బహుశా ఏదైనా ఏలియన్ నన్ను వెనకలాగడం లేదు కదా. నా టెంటికల్ స్మార్ట్ వాచ్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? యోగా చేసి చూస్తాను, బహుశా ఏదైనా ఉపయోగపడుతుందేమో. యోగా యోగా యోగా. అయ్యో, ఈ వాచ్ నా వైపుకు రావడం లేదే. ఎన్న బయటికి తోసేస్తాను. ఏంటి దేవేమో విచిత్రాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే మంచిది. నేను వెళ్ళిపోతాను. ఆయన వాచ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. డోంట్ వరీ మమ్మీ, వాచ్ ఇక్కడే ఉంది. థ్యాంక్ గాడ్, ఫైనలీ మనం మళ్ళీ తప్పించుకున్నాం. అది ఎలాగో జరుగుతుంది. హ్యూమన్స్ ఏమంటుంటారు? యోగాతోనే సాధ్యం. చీకు, బంటి, త్వరగా కిందికి రండి. మీ అందరి కోసం ఫ్రెష్ గా మ్యాంగో షేక్ చేశాను. అరరే, ఈ వేడికి మ్యాంగో జ్యూసా? చాలా రోజుల తర్వాత తాగబోతున్నాను. భలే ఉంటుంది. మ్యాంగో షేక్. 3, 2, 1. అరెరే, ఏంటిది? మెల్లగా తాగండి. నీకు మీసాలు పెరిగాయి చూడు. నువ్వు నీ మీసాలు చూడు. ఇప్పుడు ముగ్గురు నేను చెప్పేది బాగా వినండి. మన ఒంటికి యోగా చాలా ముఖ్యం. రేపటి నుంచి అందరం ఉదయాన్నే లేచి యోగా చేయబోతున్నాం. నేను ఉదయం 5ంటికి అలారం పెట్టాను. 5ంటికేనా?
మరీ 5 గంటలు కాదు, కొంచెం లేటుగా లేద్దామా? మీరు మాట్లాడకండి. ఉదయాన్నే యోగా చేస్తేనే ఒంటికి మంచిది. ఓకే, గుడ్ నైట్. ఇవాళ గేమ్స్ అంతా మూట కట్టేయండి. అందరూ వాళ్ళ రూమ్ కి వెళ్ళి టైంకి నిద్రపోవాలి. ఇలా చూడండి, మీరు కూడా ఇప్పుడే నిద్రపోండి, లేదంటే ఉదయం నేను లేవలేనని చెప్తారు. ఓహో, మమ్మీకి అప్పుడప్పుడు ఇలాగే తల్ల ఏదో ఒకటి అవుతుంది అనుకుంటాను. 5ంటికి ఎవరైనా లెగుస్తారా? ఇది ఒక మంచి మమ్మీ అస్సలు ఆపలేదు. డైలీ పొద్దునే యోగా చేయాలి. నా చైల్డ్హుడ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. నీ నటన కాస్త ఆపుతావా మహానటుడా? నేను నటించకుండా ఉంటే ఏమవుతుంది? నీ అడ్వైస్లు కాస్త పక్కన పెట్టి అమ్మకి నచ్చిన దెయ్యాల కథలు ఎలా తీసుకురావాలో చెప్పు. దానికి కాస్త ఆలోచించాలి, కానీ నేను ఇప్పుడు వెంటనే పడుకోవాలి. ఎందుకంటే పొద్దున 5ంటికి అమ్మ అలారం తీసుకొని వచ్చేస్తారు. కాస్త ఈ అలాంని ఆపుతావా? నేను ఆపడం వల్ల ఏమవుతుంది? మమ్మీ ఇంట్లో ఉన్న వాచ్లు అన్నిట్లోనూ అలారం పెట్టారు. గుడ్ మార్నింగ్. సరే సరే, ఇద్దరు లేవండి. త్వరగా ఇద్దరు కిందికి రండి. నాన్న నేను యోగాకి రెడీ అయ్యాం. వద్దా? ఎంత బాగుందో కదా. కుటుంబం అంతా కలిసి ఇలా యోగా చేయటం నాకు నచ్చింది. మమ్మీ, ఇంతవరకు సూర్యుడు ఇంకా నిద్రలో నుంచి లేవలేదు. కాస్త వెళ్తూ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. యోగాలో ఎప్పుడు మనం సన్ రైజ్ చూడాలని చెప్తారు. ఇవాళ మనందరం కలిసి సన్ రైజ్ ని చూడబోతున్నాం. నువ్వు కాస్త నేను చేసేది చూస్తావా? చేతులు రెండింటినీ ఒకటిగా కలిపి ఇలా పైకి స్ట్రెచ్ చేయండి. దీన్నే వారియర్ పోస్ అని అంటారు. నాన్న, యోగాని సైలెంట్ గా చేయాలి, ఇలా గట్టిగా కాదు. ఇప్పుడు మనం చేయబోయేది బెండింగ్ ట్రీ పోస్. ఇదే అసలు ఇష్యూ. మనలో ఎవరికి బ్యాలెన్స్ తో నించోటమే తెలియదు. రేపటి నుంచి ఇదే ఆసనంలో 2 నిమిషాలు నించోవాలి. మమ్మీ, ఈ రోజే కదా మొదటి రోజు, కాబట్టి కాస్త ఈజీ స్టెప్స్ గా చేద్దాము. అవును మమ్మీ, నాన్న వల్ల కూడా అవ్వట్లేదు. అరే, ఎవరు చెప్పింది నా వల్ల కాదు అని? ఇలా చూడండి, నేను అన్నీ చేస్తున్నాను. సరే సరే, ఇప్పుడు కొద్దిసేపు సుఖాసన్ చేసి కూర్చోండి. సుఖాసన్ ఎలా అంటే కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకొని కళ్ళని మూసుకోవాలి. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. మీరు కూర్చొని నిద్రపోతున్నారా? ఇంకా మిగిలిన ఎక్సర్సైజ్ అన్నిటిని మీరు నించోనే చెయ్యాలి. అయితే చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇంకా ఉందా? నా కాళ్ళు చెప్పలేనంత భయంకరంగా నొప్పిగా ఉన్నాయి. ఇదే డైలీ ఎలా చేయాలో తెలియడం లేదు. నువ్వు అది తప్పకుండా చేయాల్సిందే. టైగర్ చూసావా, అది ఎలా జంప్ చేసి ఫైట్ చేస్తుందని? అయితే విరాట్ కూడా లెక్కలేనని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. యోగా గురించి నేను మాట్లాడలేదు, మమ్మీ లేపే టైమింగే మాట్లాడుతున్నాను. సరే పద, మనం వెళ్ళి ఒకసారి నాన్నతో మాట్లాడదాం. నా పరిస్థితి ఎవరితో చెప్పుకొని చెప్పండి. అయితే మీరు కాస్త ఏదైనా చేయొచ్చు కదా. మేము కూడా హోంవర్క్ చేసి బాగా టైర్డ్ అవుతున్నాం. కాసేపు నిద్రపోవాలి. ప్లీజ్ ఏదైనా చెయ్యండి. నోరు మూసుకొని ఉదయం లేచి యోగా చేయండి. ఎందుకంటే యోగా నిజంగా చాలా ఆరోగ్యకరం. చేయగా అది మీకే అలవాటు అవుతుంది.
ఎలా మీరు అసలు అప్పుడప్పుడు అమ్మ టీంకి మారిపోతున్నారు? మీరు ఇప్పుడు మాట్లాడేది కూడా ఇప్పుడు ఆవిడలాగే మాట్లాడుతున్నారు. ఇలా చూడు నాన్న, మీ అమ్మ మంచి విషయం చెప్పేటప్పుడు నేను కూడా తనతో ఉండాలి కదా, లేదంటే తను నన్ను ఏడిపించేస్తుంది. సరే రాజేకు, మన నాన్న అమ్మని చూసి బాగా భయపడుతున్నారు. మనమే ఏదైనా ప్లాన్ చేసుకుందాం. అసలు వీళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి పెళ్ళానికి భయపడకపోతే ఏం జరుగుతుందని? మన ప్లాన్లంతా వేస్ట్ అయిపోయింది. నానేంటి ఇలా భయపడుతున్నారు? తాతయ్యతో చెప్దాం. వద్దు, ఆయనకి చెప్పొద్దు. ఆయనకి ఫోన్ చేస్తే రోజు మనకి 4 గంటలకు ఫోన్ చేసి నిద్రలో నుంచి మనం లేపుతారు. లేవండి. అవును చీకు, నేను దాన్ని మర్చిపోయా. పొద్దున్నే లేపి మనం ఎంత టార్చర్ చేశారో కదా. ఒక్కవేళ సండే వస్తే పొద్దున చాలా సేపు పడుకోవచ్చు. ఓ అవును, రేపు సండే. మమ్మీ రేపు పొద్దున కూడా మనల్ని లేపుతారనుకుంటా. నువ్వు ఎన్ని మంచి ఐడియాస్ ఇస్తావు, బుద్ధిని కూడా ఉపయోగిస్తావు, కానీ ఈసారి నువ్వు ఫెయిల్ అయిపోయావు. తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. అట్లీస్ట్ రేపు ఒక్క రోజైనా తప్పించుకోవాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను అది క్రికెట్ లో నుంచి నేర్చుకున్నాను. మమ్మీ, మీ వల్ల మాకు యోగాలో చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఒక విషయం చెప్పండి, ఈ సూర్య నమస్కారం ఎలా చేయాలి? అది మీకు తెలుసా? అరే, నాకది బాగా తెలుసు. సూర్య నమస్కారం చేయటం అందరికీ తెలుసు. నేను దీన్ని ఎప్పటి నుంచో చేస్తున్నాను. నిజంగానా మమ్మీ? మా కోసం ఒకసారి చేసి చూపిండి. ఇప్పుడే చేసి చూపియాలా? ఈ టైంలోనా? అవును మమ్మీ, మా అమ్మ ఏమేం పోస్టులు చేస్తారో మేము కూడా చూస్తాం కదా. ఒక్క నిమిషం చిక్కు, మన అమ్మ పెద్ద యోగా ఎక్స్పర్ట్ అని మనకు మాత్రం తెలిస్తే సరిపోదు కదా. అందుకని మమ్మీ యోగాని మనం లైవ్ చేద్దాం. గుడ్ ఐడియా. మమ్మీ చూడండి, మీకు ఎన్ని లైక్స్ రాబోతున్నాయో, ఎంత మంది మిమ్మల్ని ఫాలో అవుతారో తెలుసా? ఈ కాలంలో సూపర్ స్టార్స్ అందరూ ఇదే చేస్తున్నారు. ఏంటి బంగారం అంటున్నావు? నేనెలా సూపర్ స్టార్ అవుతా? అవును మమ్మీ, ఇలాగే సూపర్ స్టార్ అవ్వాలి. ఓకే, మీరు ఇంతగా అడుగుతున్నారు కదా, ఇప్పుడే చేసి చూపిస్తాను. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. మమ్మీ మీరు మొదలు పెట్టేయండి. ముందు మనం సూర్య నమస్కారంతో ప్రారంభిద్దాం. మమ్మీ, ఈ 12 స్టెప్లు ఒక వైపు నుంచి చేశారు, మరి ఇంకో వైపు? అయితే అన్నిటినీ ఇంకో యాంగిల్ లో చేయాలా చిక్కు? అవునవును, దాన్ని నేను చేసి చూపిస్తాను. వావ్ మమ్మీ, లైక్స్ రావడం మొదలయ్యాయి, కమెంట్స్ వస్తున్నాయి. ఈగల్ పోస్ అంటే గరుడాసనం. ఒక పాయింట్ క్రసెంట్ మూన్ పోస్. పరివర్త పర్సవ కోనాసన్. మమ్మీ ఇప్పుడు హాఫ్ మూన్ పోస్, ఇక ఎయిర్ప్లేన్ వారియర్స్. ఇది అర్ధచంద్రాసన్. సైడ్ యాంగిల్ పోస్ ఇవ్వండి మమ్మీ. ఉత్తిట్ట పర్సవ కోనాసన్. ఇంకా ఫ్లైయింగ్ క్రో కూడా చేసేయండి, అది చాలా బాగుంటుంది. ఏక పాద గాలావాసన్. తర్వాత నువ్వు చెప్పేవే విరాట్ కోహ్లీ డైలీ చేస్తాడని. ప్లాంక్, అందులో రికార్డ్ కూడా చేశారు. యోగాలో దాన్ని కుంభకాసన్ అని అంటారు. తర్వాత మమ్మీ ట్విస్ట్ చేస్తావే, అది ఆసనమే కదా. అది కూడా ఉంది, అతి చక్రాసన్. ఇంకోటి. మమ్మీ, ఈ రోజు ఇది చాలా అనుకుంటాను. చాలా బాగుంది మమ్మీ. ఎన్ని లైక్స్ ఎన్ని కమెంట్స్ తెలుసా? ఇప్పుడు మనం తప్పకుండా సుఖాసన్ కూడా చేయాలి. అది కూడా చాలా ముఖ్యమైనది. ఇలా చూడండి మమ్మీ, ఎంతమంది మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పర్వాలేదు బంగారం, నేను దాన్ని తర్వాత చేస్తా. ఇప్పుడు నేను మెడిటేషన్ చేయాల్సిన సమయం అయింది. సరే మీరు వెళ్ళండి. ఓకే మమ్మీ, రేపు పొద్దున్నే కరెక్ట్ గా మమ్మల్ని 5 గంటలకి లేపండి. శవాసన్. త్వరగా లే బంటి, త్వరగా లే. అరే ఆరైపోయింది. మమ్మీ మనల్ని ఎందుకు లేపలేదంటావు? సరే పద, మమ్మీ రూమ్కి వెళ్ళి చూద్దాం. మమ్మీ చాలా కరెక్ట్ గా చెప్పారు కదా, యోగా వల్ల ఇదంతా అవుతుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.